దేవుడిచ్చిన ఈ శుభదినాన్ని మనము దేవునిని ఆరాధించడానికి, దేవుణ్ణి మహింపరచడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని వాక్యాన్ని విని మన జీవితాలకి ఆ వాక్యాన్ని అన్వయింపు చేసుకోవడానికి మనం ఇక్కడికి సమకూర్చబడ్డాం. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప దినాన్ని బట్టి దేవునికి మనం ఎంతైనా స్తుతులు చెల్లించవలసిన వారం. అయితే ఈ ఆదివారం మనం ఒక ప్రాముఖ్యమైన వర్తమానాన్ని ధ్యానించడానికి మనం సిద్ధపరచుకుందాం. ఏంటి అంటే ఈ ఆదివారపు ఆరాధనకి ఒక ప్రత్యేకత ఉంది. 2024వ సంవత్సరంలో చివరి ఆదివారం. వచ్చే ఆదివారానికి మనం ఎక్కడ ఉంటాం? 2025 సంవత్సరంలో ఉంటాం. 2025 సంవత్సరంలో మనం దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తాం. అయితే ఈ 2024వ సంవత్సరానికి సంబంధించి మనల్ని మనం సమీక్షించుకోవాలి. ఈరోజు సమీక్షించుకోవడం అంటే ఏంటంటే పరిశీలన చేసుకోవడం. ఏమని పరిశీలన చేసుకోవాలి, ఏ విషయాలతో పరిశీలన చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, మనం ఏం ధ్యానించబోతున్నామంటే సమీక్షించుకునుట, పునరుద్ధరించుకునుట అని చూస్తాం. సమీక్షించుకొని పునరుద్ధరించుకోవడం. సమీక్షించుకోకపోతే పునరుద్ధరణ సాధ్యం కాదు. ఒక కంపెనీకి ఎంప్లాయీస్ మీటింగ్ ఉంటుందా? ఉంటుంది. వాళ్ళందరూ కలిసి నెలకొకసారో లేకపోతే 2-3 నెలలకు ఒకసారి వాళ్ళ టైమింగ్ షెడ్యూల్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. కమిటీ మీటింగ్ పెట్టుకుంటారు. ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు మీటింగ్ పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు? రివ్యూ చేసుకోవడం కోసం. మీరు మీ డిపార్ట్మెంట్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఈ సంవత్సర కాలంలో మనం ఏ గోల్స్ అయితే పెట్టుకున్నామో వాటిని రీచ్ అవ్వగలిగామా, మనం సాధించగలిగామా, లేకపోతే సాధించకపోవడానికి కారణాలు ఏంటి, మీ సజెషన్స్ చెప్పండి, మీ సలహాలు చెప్పండి, వచ్చే సంవత్సరానికి మనం వాటిని అధిగమిద్దాం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే రివ్యూ మీటింగ్ పెట్టుకుంటారు. ప్రతి సంఘానికి కూడా ఇది చాలా అవసరం. ప్రతి వ్యక్తికి కూడా ఇది చాలా అవసరం. యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇది చాలా అవసరం. ఏంటి అవసరం అనంటే రివ్యూ చేసుకోవడం అంటే సమీక్షించుకోవడం. ఏమని సమీక్షించాలి? వాళ్ళు అదిగో ఆ యొక్క కంపెనీని స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళ కంపెనీకి సంబంధించిన రివ్యూ పెట్టారు, సమీక్షించుకున్నారు, వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. అయితే నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా నేను దేని విషయంలో నేను పరిశీలన చేసుకోవాలి అంటే సుమారు 23 ప్రశ్నలు నేను మీ ముందు ఉంచుతాను. ఆ 23 ప్రశ్నలని 10 భాగాలుగా విభజించి మీ ముందు పెడతాను. ఈరోజే మనం 23 ప్రశ్నల్ని ధ్యానించడం కుదరదు కాబట్టి, ఆలోచన చేయడం కుదరదు కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు సమయానుకూలతను బట్టి కొన్ని విషయాలు మీ ముందు పెడతాను. మరికొన్ని విషయాలు మంగళవారం రాత్రి సంవత్సరాంతపు ఆరాధనలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వేటి విషయంలో నన్ను నేను సమీక్షించుకోవాలి, నన్ను నేను పరిశీలన చేసుకోవాలి, ఈ 24వ సంవత్సరము నా జీవితంలో ఎలా గడిచింది అనేది మనం పరిశీలన చేసుకోబోతా ఉన్నాం. ఈ 24 సంవత్సరంలో మనల్ని మనం ఏ విషయాల్లో పరిశీలన చేసుకోవాలి అంటే మొదటిది బైబిల్ రీడింగ్, దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం నా జీవితంలో ఎంతవరకు జరిగింది అనేది మనం మొదటగా పరిశీలన చేసుకోబోతా ఉన్నాం. దేవుని వాక్యానికి చాలా విలువ ఉంది బైబిల్లో. నేను చాలాసార్లు దేవుని వాక్యం యొక్క విలువను మీకు తెలియజేశాను. యేసునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన వ్యక్తి చేసిన మొదటి పని ఏంటంటే వాక్యమందు ఎడతెగక ఉన్నారు అని అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తాం. ఏం చేశారంట? యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంటే వాక్య ధ్యానమందు జీవితకాలం అంతా కొనసాగారు. ఎడతెగక ఉన్నారు అంటే ప్రతి నిత్యము వాళ్ళకి అవకాశం దొరికిన ప్రతిసారి వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాక్యాన్ని ధ్యానిస్తూ కొనసాగారు. ఈ 2024వ సంవత్సరంలో దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని, దేవుడిచ్చిన ప్రతి సమయాన్ని, దేవుడిచ్చిన ప్రతి ఆరాధన సమయాన్ని నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సమయాన్ని కేటాయించావా? బైబిల్లో రక్షింపబడిన విశ్వాసులు వాక్య ధ్యానమందు దేవుని వాక్యాన్ని వినడం, దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని గ్రహించడం, దేవుని వాక్యాన్ని అంగీకరించడం, దేవుని వాక్య ప్రకారం అన్వయించుకొని అవలంబించడం మనం చూసాం. అయితే నేను కూడా రక్షింపబడిన విశ్వాసినే. నేను దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో ఈ సంవత్సరం ఎలా కొనసాగాను? దేవుని వాక్యం మన ఆత్మల్ని రక్షిస్తుంది. దేవుని వాక్యము నిర్మలమైంది. ఒక చిన్న బిడ్డ పాలను ఎలాగైతే ఆశిస్తారో రక్షింపబడిన విశ్వాసి కూడా
వాక్యమనే పాలని అలా ఆశించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం ఈ మాటని చూస్తాం. ప్రతి ఒక్క వ్యక్తి వాక్యమనే పాలని ఆపేక్షించాలి అని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో వాక్యమును గైకొను వారు ధన్యులు అని రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో మనం ఈ మాటను చూస్తాం. వాక్యాన్ని గైకొనేవారు ధన్యులు అన్న మాటని మనం చూస్తాం. ఈ వాక్యాన్ని ధ్యానించే విషయంలో మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, ఈ 2024 సంవత్సరంలో నా వాక్య ధ్యానం ఎలా ఉంది? నేను ప్రతిరోజు బైబిల్ చదివినానా? 2024 సంవత్సరం అంతా ప్రతిరోజు బైబిల్ చదివిన వాళ్ళ చేతులు ఎత్తండి. 2024 సంవత్సరం అంతా ప్రతిరోజు బైబిల్ చదివిన వాళ్ళ చేతులు ఎత్తండి. 2024 సంవత్సరం అంతా ప్రతి ఆదివారం చర్చికి వచ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి. ఏడొచ్చినావు? ప్రతి ఆదివారం చర్చికి నువ్వా? ప్రతినిత్యము దేవుని వాక్యాన్ని నేను ధ్యానించానా అని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ సంవత్సర కాలంలో నేను కొత్త విషయాన్ని ఏమైనా నేర్చుకున్నానా? ఈ సంవత్సరంలో మీరు నేర్చుకున్న కొత్త విషయం ఏమైనా ఉందా దేవుని వాక్యంలో? ఒక వ్యక్తి ప్రతినిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, ప్రతి ఆరాధనలో పాల్గొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఖచ్చితంగా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారు. హల్లెలూయా. ఒకటే కాదు. అయితే ప్రశ్న ఏంటంటే, ఒక్కటైనా నేర్చుకున్నానా? లేకపోతే చాలామంది ఏం చేస్తారు తెలుసా? మొక్కుబడిగా చదువుతారు. మొక్కుబడిగా చదవడం అంటే చదవాలి కాబట్టి, పుళ్ళు తోవాలి కాబట్టి, తినాలి కాబట్టి, డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి అలా చదువుతారు. అందుకనే చాలామందిని మీరు గమనించండి, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు వాక్యాన్ని చదువుతున్నా వాళ్ళు వాక్యం యొక్క సారాన్ని, అర్థాన్ని అర్థం చేసుకోవట్లేదు, భావాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఎందుకని? మొక్కుబడిగా చదివినారు. చదవాలి కాబట్టి, దేవుడు చదవమన్నాడు ప్రతిరోజు వాక్యాన్ని, కాబట్టి ఒక అధ్యాయాన్ని రోజుకి చదవాలి, లేకపోతే 2 అధ్యాయాలు రోజుకి చదవాలి అని వాళ్ళు ఏం చేశారంటే మొక్కుబడిగా చదువుతూ వచ్చారు. కానీ కొంతమంది దేవుని వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా ధ్యానిస్తారు. ధ్యానించడం అంటే స్టడీ చేస్తారు. ఏం చెప్పాడు? యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదన్న మాటని నేను చాలా సంవత్సరాలు వింటున్నా, చాలా సంవత్సరాలు చదువుతున్నా. అసలు యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అన్న మాట యొక్క అర్థం ఏంటి? యెహోవా నాకు కాపరిగా ఉన్నప్పుడు నా జీవిత పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక వ్యక్తికి కాపరిగా ఆయన ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఒకవేళ ఆ వ్యక్తికి ఆయన కాపరిగా లేకపోతే అతని యొక్క జీవితం ఎలా ఉంటుంది? దాన్ని స్టడీ చేయడం అంటారు. లేకపోతే యెహోవా నా కాపరి నాకు లేమి కలదు, ఇది వీళ్ళు కూడా చెప్తారు. మనం చెప్పడానికి ఆశ్చర్యం ఏముంది? చాలామందికి వాక్యం తెలుసు, చదువుతూ వెళ్తారు, కానీ దాని యొక్క అర్థాన్ని గ్రహించరు. చాలామంది స్టడీ చేయడం వేరు, చదవడం వేరు. అసలు చాలామంది చదువుతున్నారు. అసలు 1వ తరగతి నుంచి ఇప్పటి వరకు చూస్తే కొన్ని వందల పుస్తకాలు చదివేసిన స్టూడెంట్స్ ఉన్నారు మన మధ్య. ఇంతంతలో పుస్తకాలు చదివేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చదివేసి పరీక్షలు రాసేసి పాస్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 66 పుస్తకాలు కలిగిన బైబిల్ ఎంతసేపు పడుతుంది? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కనీసం ఒక 3 సంవత్సరాలు తీసుకుందామా? 3 సంవత్సరాల నుంచి మనం చర్చకి వస్తున్నాం కదా, మరి ఎందుకు కంప్లీట్ చేయలేకపోయాం బైబిల్ని? మూడు సంవత్సరాల నుంచి మనం చర్చకి వస్తుంది. నేను పుట్టినప్పటి నుంచి వస్తున్నా, నేను 15 సంవత్సరాల నుంచి వస్తున్నా, మరి ఎందుకు పూర్తిగా బైబిల్ చదవలేకపోయినావు? దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నానా? నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఈ 2024 సంవత్సరంలో కొత్త విషయాన్ని నేను ఏమైనా నేర్చుకున్నానా? దేవుడు నాతో మాట్లాడిన విషయం, దేవుడు నన్ను బలపరిచిన విషయం, దేవుడు నాకు నేర్పించిన విషయం, దేవుడు నన్ను ఈ వాక్యం ద్వారా ఆదరించిన విషయం, ఈ వర్తమానం ద్వారా ఆదరించిన విషయం, ఈ అధ్యాయము ద్వారా ఆదరించిన విషయం ఏదైనా కొత్తది ఉందా నీ జీవితంలో ఈ 2024 సంవత్సరంలో? ఇది రెండో ప్రశ్న. మూడోదేంటి? ఏదైనా ఒక ప్రత్యేకమైన అంశం గురించి స్టడీ చేశానా? స్టడీ చేయడం అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి పెద్ద చదువులు చదువుకుంటున్న వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే, కాలేజీ యాజమాన్యం వాళ్ళు అసైన్మెంట్ ఇస్తారు. ఏం అసైన్మెంట్ ఇస్తారంటే, ఒక్కొక్క టాపిక్ ఇచ్చి, ఒక్కొక్క అంశం ఇచ్చి, దాని మీద మీరు సమాజంలో ఎంక్వైరీ చేయండి అని అంశం ఇచ్చి ఒక 30 పేజీలు 40 పేజీలు 100 పేజీలు వ్యాసాన్ని రాసుకుని తీసుకురామంటారు. బైబిల్ కాలేజీలు కూడా
చాలామందికి పెద్ద చదువులు చదివే వాళ్ళకి మారు మనసు అనే అంశం, పశ్చాత్తాపం అనే అంశం, రక్షణ అనే అంశం, ప్రార్థన అనే అంశం, సంఘం అనే అంశం, విశ్వాసం అనే అంశం, ఇవన్నీ అంశాలే బైబిల్లో ఉన్నాయి. యథార్థత అనే అంశం, సత్యము అనే అంశం. వీటి మీద మీరు స్టడీ చేయండి. దాని మీద ఒక 40 పేజీలు 50 పేజీలు లేక 100 పేజీలు వ్యాసాన్ని రాసుకురండి. బైబిల్ రక్షణ గురించి ఏం చెప్తుంది, బైబిల్ మారు మనసు గురించి ఏం చెప్తుంది, బైబిల్లో మొత్తం మీరు పరిశీలన చేయండి. సమాజంలో కూడా మీరు పరిశీలన చేయండి. మారు మనసు పొందిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంది, మారు మనసు పొందని వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంది అని వ్యాసం రాసి తీసుకురమ్మంటారు. దాన్ని స్టడీ చేయడం అంటారు. ఈ సంవత్సరంలో దేని గురించైనా నువ్వు స్టడీ చేసినవా? సార్ నాకు చదవడమే కష్టంగా ఉంది, నేను స్టడీ చేయడం అంటే ప్రతిరోజు బైబిల్ చదివే లక్షణం ఇంకా నేను అలవర్చుకోలేదు అంటవా? వాటికి జవాబు నువ్వు రాయండి, మీరు రాసుకోండి. నేను ఈ సంవత్సర కాలంలో ఎంతవరకు బైబిల్ని ధ్యానించాను? ప్రతి దినం నేను బైబిల్ని ధ్యానించానా? మరి నా చేతిలోకి బైబిల్ దేవుడు దేనికి పెట్టాడు? మోసుకొని రమ్మని చెప్పడానికా, లేకపోతే తీసి చదవడానికా? అనేక మంది చేతుల్లో బైబిల్ లేక వాళ్ళ జీవితాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయి. మరి నా చేతుల్లో దేవుడు బైబిల్ ఎందుకు పెట్టినాడు? ఆ బైబిల్ యొక్క విలువేంటి, ఆ బైబిల్ ధ్యానిస్తే నాకు వచ్చే ప్రయోజనం ఏంటి అని తెలుసుకున్న వ్యక్తి బైబిల్ని చదవకుండా ఉండలేడు, బైబిల్ని ధ్యానించకుండా ఉండలేడు. కొత్త విషయం ఏమైనా ఈ సంవత్సరం నేర్చుకున్నావా? ప్రత్యేకంగా ఒక దాని విషయం స్టడీ చేసావా? లేకపోతే మొక్కుబడిగా దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? ఏకాగ్రతతో దేవుని వాక్యాన్ని చదవడం అలవాటు చేసుకోండి. వాక్యాన్ని చదవడం వల్ల నాకు ప్రయోజనం ఉంది అని గ్రహించి దేవుని వాక్యాన్ని చదవడం అలవాటు చేసుకోండి. చదవడం మాత్రమే కాదు, నాకు చదవడం రాదు, నేను చదువుకోలేదు చిన్నప్పుడు అంటారా? ఏకాగ్రతతో వాక్యాన్ని వినడం అలవాటు చేసుకోండి. ఈరోజు దేవుడు సేవకుని ద్వారా ఏం మాట్లాడుతున్నాడు అనేది ఆలోచించేయండి. చదువు రాకపోతే వింటాం. దేవుని వాక్యం వినడం ద్వారా నాకు చాలా ప్రయోజనం ఉంది, నాకు చాలా మేలు కలుగుతుంది అని ఆలోచన చేసి దేవుని వాక్యం వినడం అలవాటు చేసుకోండి. ఒకవేళ ఏకాగ్రతతో దేవుని వాక్యం చదవకుండా వినకుండా ఉంటే మనకు చాలా నష్టం కలుగుతుంది. వాక్యం వెలుగై ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యం మార్గమై ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. వాక్యం బ్రతికిస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. వాక్యం నీకు విశ్వాసాన్ని పుట్టిస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. వాక్యం నీ మనసుని మారుస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలో జరగాలి అంటే వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని వినే వ్యక్తిగా ఉండాలి. ఈ సంవత్సరం ప్రతిరోజు దేవుడు నన్ను పోషించాడు, ప్రతిరోజు దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ప్రతిరోజు దేవుడు నన్ను బ్రతికిస్తూ వచ్చాడు. సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరం అంతం వరకు ఆ దేవుడే అన్ని అనుగ్రహిస్తూ నన్ను నడిపిస్తూ వచ్చాడు. అయితే ఆ దేవుడి మాట నేను ఎంతవరకు ధ్యానిస్తూ వచ్చాను, ఆ దేవుడి మాట నేను ఎంతవరకు నేర్చుకుంటూ వచ్చాను, కొత్త విషయాన్ని నేను ఏమైనా నేర్చుకున్నానా అని పరిశీలన చేసుకోండి. ఇది మొదటిది. మొదటి దాంట్లో మనం 3 ప్రశ్నలు చూసాం. రెండవది ప్రార్థనా జీవితం. మొదటిది వాక్య ధ్యాన జీవితం అయితే రెండవది ప్రార్థనా జీవితం. ప్రేయర్ఫుల్ లైఫ్ అండ్ పర్పస్ఫుల్ లైఫ్. అదే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో వాళ్ళు వాక్యాన్ని ధ్యానిస్తూ ఎడతెగక కొనసాగలేదంట. ఇంకో పని కూడా చేసిన వాళ్ళు. ఏంటా పని? ప్రార్థన చేయుట ఎందును కూడా ఎడతెగక ఉన్నారు. వాళ్ళు సంఘంగా కూడి ప్రార్థన చేసేవాళ్ళు, కుటుంబంగా కూడి ప్రార్థన చేసేవాళ్ళు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవాళ్ళు, అనేకుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, తమ గురించి తాము ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఎప్పుడు? అవసరం వచ్చినప్పుడు కాదు, ప్రతిదినం, ప్రతినిత్యం వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ప్రతి సమయంలో వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, మనం ఆశ్చర్యపోవాల్సిన సంగతి ఏంటంటే, మనకు చాలా బాధ కలుగుతుంది ఆ అంశం నుంచి. కనీసం 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకున్నామని దేవుని దగ్గరికి వస్తున్న వాళ్ళకి ఇప్పటికీ ప్రార్థన రాదు. ప్రార్థన చేయమంటే నేను చేయను, నాకు ఇవ్వద్దు, వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మరి యేసుప్రభుని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అయింది కదా,
కన్నబిడ్డ తన కన్న తల్లితో కన్న తండ్రితో మాట్లాడకుండా ఉండలేరు. అలాగే మనల్ని రక్షించిన దేవునితో మాట్లాడకుండా ఎలా ఉండగలిగిపోతున్నాం? ప్రార్థన అంటే అది ఒక కోర్సు కాదు. ప్రార్థన అంటే దానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ లేదు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే. ప్రార్థన అంటే దేవుడికి చెప్పుకోవడమే. ప్రార్థన గురించి మనకు స్టడీ చేయాల్సిన అవసరం లేదు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో ఈ ఒక్క మొక్కలు నేను మీకు తెలియజేస్తాను. ఒకప్పుడు ప్రతి సమయంలో ప్రతి దినము దేవుడితో మాట్లాడే వ్యక్తులు ఆదాము హవ్వలు. ఎప్పుడైతే వాళ్ళ జీవితంలోనికి అవిధేయత పాపం ప్రవేశించిందో వెంటనే వారు దేవునికి దూరం అయ్యారు, దేవునితో మాట్లాడలేకపోయారు. దేవుడే నేను మీతో మాట్లాడనిక అన్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, వీళ్ళు అవిధేయులైన పాపులు కాబట్టి. వెంటనే దేవుడు వాళ్ళతో మాట్లాడడం మానేశాడు. మనం ఇంతకు ముందు 74వ కీర్తన కూడా చదివాం. ఎందుకు నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావు అని వాళ్ళు ప్రశ్నించినట్లుగా మనం చదివాం. ఎందుకు దేవుడు వాళ్ళు విడిచిపెట్టాడు? ఎందుకు దేవుడు వాళ్ళ మాట వినటం లేదు? ఎందుకు దేవుడు వాళ్ళతో మాట్లాడట్లేదంటే వాళ్ళ జీవితంలో పాపం ప్రవేశించింది. అయితే ప్రేమ కలిగిన దేవుడు వీళ్ళు పూర్తిగా నా నుంచి దూరం అయిపోతారేమో, నాతో ఇక పూర్తిగా మాట్లాడలేరేమో, పూర్తిగా వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారేమో, నా దగ్గరికి రాలేరేమో అన్న ఉద్దేశంతో తన ప్రియ కుమారుని లోకానికి పంపించి మనస్థాన్ని నిలవబెట్టి, ఇక మనం అన్ని తెలిసిన విషయాలు మనకు మరణించి తిరిగి లేవడం ద్వారా యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నాం. అందుకనే మన ప్రార్థన ప్రారంభం ఎలా ఉంటుందంటే పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభిస్తూ, తండ్రిని సంబోధిస్తూ, తండ్రికి చెప్తూ ప్రారంభిస్తూ ఏం చేస్తామంటే యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అంటాం. చెప్పాల్సిందంతా మనం ఆ తండ్రికి చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు నామములో చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే ఆ తండ్రి అయిన దేవునికి మనం పాపము ద్వారా దూరమయ్యాం. ఆ తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారానే దగ్గరయ్యాం కాబట్టి. అంటే దీంట్లో మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ప్రార్థన ఎంత గొప్పది, ప్రార్థన ఎంత విలువైంది అంటే దూరమైపోయిన మనల్ని మరలా ఆ తండ్రితో మాట్లాడే స్థితిలోనికి తీసుకుని వచ్చింది యేసుక్రీస్తు యొక్క మరణం. అంటే ఆ దేవుడు మన కొరకు చనిపోతేనే కానీ మనం ప్రార్థన చేసే అవకాశము మనకు రాల. ఇది ఎంత గొప్ప ధన్యత. నీ విజయవంతమైన జీవితానికి, నీ విజయవంతమైన సేవకి రహస్యం ఏంటి అని అడిగారంట ఒక సేవకుడిని. నీ జీవితం ఎంత విజయవంతం అవడానికి, నీ సేవ పరిచర్య ఎంత విజయవంతం అవడానికి కారణం ఏంటి అని అడిగితే ఆయన చెప్పాడంట, రాసుకోండి అన్నాడంట. రాసుకోండి అని ప్రార్థన మొదటిది అన్నాడంట. రెండోది కూడా రాసుకోండి అని చెప్తూ ప్రార్థన అన్నాడంట. మూడోది కూడా రాసుకోండి అని చెప్పి ప్రార్థనే అన్నాడంట. విజయవంతమైన జీవితానికి రహస్యం ఏంటి? ప్రార్థనా జీవితం. విజయవంతమైన సేవా పరిచర్యకి రహస్యం ఏంటి? ప్రార్థనా జీవితం. ఒక సేవకుడు ఆయన ప్రార్థనా జీవితాన్ని గురించి చెప్తూ ఏమని తెలుసా? నా జీవితంలో నేను ఎన్నో వేల ప్రార్థనలు చేశాను, ఎన్నో వేల ప్రార్థనలకి దేవుడు జవాబిచ్చాడు, సుమారు 60% ప్రార్థనలకి అక్కడికక్కడే జవాబిచ్చాడని చెప్పాడంట. హల్లెలూయా. అక్కడికక్కడే అంటే ఆయన ప్రార్థనలోంచి ఇంకా బయటికి రాలేదు, ఆమెనని చెప్పలేదు, మోకాళ్ళ మీద నుంచి పైకి లేయలేదు, అక్కడికక్కడే దేవుడు స్పాట్లో జవాబిచ్చాడంట. ఎంత గొప్ప ప్రార్థనా జీవితం కలిగిన సేవకుడు. ఈ సంవత్సర కాలంలో నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నేను నమ్ముతాను, నేను విశ్వసిస్తాను, నేను నేర్చుకున్నాను కాబట్టి అనుభవపూర్వకంగా దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి అవిధేయులు కాలేరు. చర్చిలోకి వచ్చి ఇష్టానుసారంగా జీవించలేరు, ఇష్టానుసారంగా ప్రవర్తించలేరు, లోకంతో కలిసి కొనసాగలేరు. ఎందుకు తెలుసా? ఆ దేవుడు మళ్ళీ నేను నీతో మాట్లాడను పో అంటాడని. నేను చాలాసార్లు ఈ అనుభవం ఎదుర్కొన్నా. సేవలోకి వచ్చిన తర్వాత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, తొందరపడి వాక్య విరుద్ధమైన పనులు చేయడం ద్వారా దేవునికి ప్రార్థన చేసుకోవాలన్న మనసు వచ్చేది కాదు, నాకు వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే దేవుడు తిడతారని తెలుసు. నేను నిన్ను ఎంత ప్రేమించాను తెలుసా? మరి నువ్వు ఎందుకు అట్లా మాట్లాడినావు? మరి నువ్వు ఎందుకు అలా చేసినావు? నీకు ఇచ్చిన రక్షణ ఎంత విలువైంది తెలుసా? సేవ పరిచర్య ఎంత గొప్పదో తెలుసా అని దేవుడు అంటాడని ఏం చెప్పాలో తెలియక నేను చాలాసార్లు ప్రార్థన చేసుకోవడానికి వెనకాడేవాడిని.
వెళ్ళి క్షమాపణ కోరుకొని, ప్రభా నాది తప్పే, నన్ను క్షమించు, నువ్వు ఎవరో తెలిసి కూడా, నువ్వు ఇచ్చిన రక్షణ ఎంత విలువందో తెలిసి కూడా, సంఘ సహవాసం ఎంత విలువందో తెలిసి కూడా, సేవ ఎంత గొప్పదో తెలిసి కూడా నేను నీకు అవిధేయతను చూపాను, నీ మాట నేను వినలేదు, నువ్వు చెప్పినట్లు చేయలేదు, నన్ను క్షమించు అని దేవునితో సమాధాన పడిన తర్వాత ఏ బాధతో, ఏ భారంతో, ఏ అసంతృప్తితో, ఏ నిరాశతో, ఏ డిస్టర్బెన్స్తో వెళ్ళాను లోపలికి, వెనక్కి వచ్చేటప్పుడు ఎంతో సమాధానంగా, ఎంతో సంతోషంగా, ఎంతో ధైర్యంగా, తల ఎత్తుకుని గర్వంగా బయటకు వచ్చిన. హల్లెలూయా. నేను చాలామంది జీవితాలను గమనిస్తుంటా, వాళ్ళు డిస్టర్బ్ అవుతుంటారు, కావాలని డిస్టర్బ్ చేస్తుంటారు. కారణం ఏంటి తెలుసా? ఆడ కూర్చొని నువ్వు ప్రార్థన చేయట్లే. ప్రార్థన చేయడం అంటే లిస్ట్ చేసి రావడం కాదు, స్టౌనర్స్పేటలో సరుకులు ఇచ్చినట్టు అది చెయ్యి, ఇది చెయ్యి, అటు చెయ్యి, ఇటు చెయ్యి అని చెప్పి రావడం కాదు. ప్రార్థనా జీవితం అంటే ఆయన చేత సరిచేయబడ్డం, మౌనంగా అక్కడ కూర్చోవడం. శిల్పి చేతిలో ఉలి సుత్తి ఉంటుంది, ఆ ఉలి తీసుకుని, సుత్తి తీసుకుని బండను కొడతా ఉంటాడు, బండ మాత్రం మౌనంగా ఉంటుంది. ఒక సేవకుడు ఆ ఉద్దేశంతో ఒక పాట రాశాడు, నన్ను చెక్కుము చిన్న ప్రాయము అని. ఆ బండ మౌనంగా ఉంటుంది. నొప్పి తగులుతుందేమో, బాధ కలుగుతుందేమో, కష్టం అనిపిస్తుందేమో, ఏంట్రా కనికరం లేకుండా, దయాదక్షిణం లేకుండా ఎంతగా హింసిస్తున్నాడు, కొడుతున్నాడు అనిపిస్తుందేమో, అయినా గమ్ముగా ఉంటుంది. ఏమాత్రం ప్రశ్నించదు, తిరుక్కోదు, తిరుగుబాటు చేయదు, తిట్టదు, మౌనంగా ఉంటుంది. కొంతకాలానికి తన రూపురేఖలే మారిపోతాయి. అబ్బా ఎంత బాగుందో ఈ బండ అనరు ఎవరు. ఆ బండలో నుంచి ఒక ఆకార మసలు చూసారా, ఒక రూపం మసలు చూసారా? ఎలా వచ్చింది ఆ రూపం? శిల్పి ద్వారా వచ్చింది. అప్పుడు తెలుస్తుంది ఆ శిల్పకారుడు నా జీవితంలో ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరించాడు అని చెప్పి. ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఊరేగించబడతా ఉన్నప్పుడు. ఆ బొమ్మని ఎంతో విలువైనదిగా చూస్తారు కొనుక్కున్నోళ్ళు. అప్పుడు తెలుస్తుంది అతను ఆ రోజు నన్ను ఇంత కఠినంగా శిక్షించి ఉండకపోతే, నేర్పించి ఉండకపోతే, ఉలి దెబ్బలు, సుత్తి దెబ్బలు నేను తిని ఉండకపోతే ఈరోజు ఎంత విలువైన బొమ్మగా నేను మార్చబడి ఉండేదాన్ని కాదు అని అప్పుడు తెలుస్తుంది. తిరుక్కుంటే బండలాగే ఉండిపోతాం. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని మౌనంగా కూర్చున్నప్పుడు ఆయన మనతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఆయన స్వరం మన చెవులకు వినబడుతుంది, మన గుండెకు తాకుతుంది. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు మన మనస్సాక్షి ద్వారా స్పష్టంగా చెప్తూ వస్తాడు. నీ లోపాలన్నీ నీ ముందు పెడతా వస్తాడు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు అని చెప్తా ఉన్న కొద్దీ వెంటనే మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని సమాధానం మన గుండెలో పొందుకుంటూ వస్తూ ఉంటాం. చాలామంది ప్రభు పాదాల దగ్గర కూర్చోకపోవడాన్ని బట్టే సేవకులకి తలనొప్పి అవుతున్నారు, సంఘానికి తలనొప్పి అవుతున్నారు, నూతన ఆత్మలు సంపాదించబడకపోవడానికి కూడా కారణమవుతున్నారు. ప్రభు పాదాల దగ్గర కూర్చున్న వ్యక్తికి సంఘం యొక్క విలువ తెలుస్తుంది, సేవకుల యొక్క విలువ తెలుస్తుంది, ప్రార్థన యొక్క విలువ తెలుస్తుంది, సేవ యొక్క విలువ తెలుస్తుంది. కళ్ళకద్దుకొని ఉపయోగించుకుంటారు సేవని. హల్లెలూయా. నీ ప్రార్థన జీవితం ఈ సంవత్సరం ఎలా ఉంది? ఇది 4వ ప్రశ్న. 5వ ప్రశ్న ఏంటంటే, ప్రార్థన జీవితంలోనే నీ ప్రార్థనలో ఎంతవరకు నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు? ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా తయారైపోయారంటండి, దేవునికి ఆజ్ఞాపించే స్థాయికి వెళ్ళిపోయారు. ఇంగ్లీష్లో కమాండ్ అన్న పదాన్ని వాడారు, తెలుగులో దాన్ని ఆజ్ఞాపించడమే అంటారు. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నారు? మాట్లాడడానికి కూడా యోగ్యత లేని మనిషి, తండ్రి అని పిలిచే అర్హత కూడా లేని మనిషి, పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతల చేత ఆరాధించబడుతున్న దేవుడు, నోటి మాట చేత సర్వసృష్టిని కలుగజేయగలిగిన దేవుడు, ప్రేమతో తన ప్రియకుమారుని లోకానికి పంపించి తన ప్రాణాన్ని అర్పణగా ఇప్పించగలిగిన దేవుడు, ఆ దేవుణ్ణి ఆజ్ఞాపిస్తాడా మనిషి? మీరు గమనించండి, సృష్టి ప్రారంభం నుంచి ఈ రోజు వరకు ఏ భక్తుడు కూడా, భక్తులు చాలామంది ఉన్నారు, హానోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, కొత్త నిబంధనలకు వస్తే ఇంకా చాలామంది భక్తులు, పౌలు, 12 మంది శిష్యులు, వీళ్ళెవ్వరు కూడా, పాత నిబంధన ప్రవక్తలు, వీళ్ళెవ్వరు కూడా నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా అని ఎవరు అనలా. ఈ రోజులో తయారయ్యారు. ఎవరు? ఆ దేవునికి ఆజ్ఞాపిస్తున్న ఈయన
ఈమె దేవునికి ఆజ్ఞాపిస్తున్నారంట. ఈ రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బోధ ఉంది. ఏంటి తెలుసా? ప్రభువా నీ చిత్తం అయితే. బైబిల్లో నేను వేడుకుంటున్నాయా అనుంది, నేను బతిమాలుకుంటున్నాయా అనుంది, ఏమంటారు మొరపెడుతున్నాయ్యా అనుంది, కన్నీరు కారుస్తున్నాయ్యా, అడుక్కుంటున్నాయ్యా అనుంది బైబిల్లో. కానీ ఈ రోజుల్లంట అడుక్కోవాల్సిన అవసరం లేదు, మొరపెట్టాల్సిన అవసరం, నువ్వు ఆయన బిడ్డవే కాబట్టి నువ్వు ఏం చెప్తే చేసేస్తాడు. ఆయన చేతుల్లో కీలు బొమ్మ, నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం. మరి ప్రార్థన చేయండి, ప్రభు ఒక క్వార్టర్ ముందు అని ఇస్తాడు సొంతం. ఆయన బిడ్డవే కదా నువ్వు, ఇస్తాడట్లా? ప్రభు నీ చిత్తమైతే అన్న పదం అసలు వాడకూడదట. యేసుక్రీస్తు ప్రభు ఏం వాడాడు? సిలువకి ఎక్కబోయే ముందు, తండ్రి నీ చిత్తమైతే, లేదా బైబిల్ నీ చిత్తమైతే అన్న పదం ఈరోజు లేదా? ఈ రోజుల్లో నీ చిత్తమైతే అనకూడదట. నువ్వు చేయాల్సిందే, నీకు వేరే దారి లేదు. నా భక్తిని చూసి, నా యథార్థను చూసి, నా నీతిని చూసి, నా సేవను చూసి నువ్వు సచ్చినట్టు చేయాల్సిందే, నీకు ఇంకో దారి లేదు అని చెప్తున్నారంట. ఎవరు సచ్చినట్టు చేయాలా? దేవుడు మనం చెప్తే సచ్చినట్టు చేయాలా? నువ్వు కానీ చేయకపోయినావు అనుకో, నేను అన్నం తిన్నావు, దాని పేరు ఉపవాస ప్రార్థన. ఒక్కరోజు తినకపోతే చేయవా? అయితే 5 రోజులు తిన్నావు, 5 రోజులు సరిపోలే నీకు అంటే. పాత మనం పాత మతం ఆచారాలు ఉన్నప్పుడు నేను ఒకటి గమనించేవాడిని. మేము చిన్నప్పుడు ఒక యాప చెట్టు కింద ఒక అవ్వ ఇంటి ముందు యాప చెట్టు ఉంటే ఆ యాప చెట్టు కింద గోళీలాట ఆడుకునేవాళ్ళం. ఆవు మమ్మల్ని మంగళవారం లేక గురువారం, నాకు ఆ వారాలు గుర్తులేవు, వారంలో 2 రోజులు మాత్రం ఆడుకునిచ్చేది కాదు. ఏంట్రా అంటే ఆమె ఆ యాప చెట్టును దేవుడిగా భావించేవాళ్ళు, అది వాళ్ళ నమ్మకాలు, మనం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ నమ్మకాలు, వాళ్ళు అక్కడ పూజ చేసుకునేవాళ్ళు. మేము అడిగేవాళ్ళని, అవ్వ చాలా చాలా తీసుకొచ్చి అక్కడ పెట్టేది అనమాట. ఎంతెందుకు పెడుతున్నావు అని అడిగేవాళ్ళం మేము. ఏదో సాయంత్రం రౌండ్ పెట్టి మొత్తం మాకు పెట్టచ్చు కదా అని. ఎంతెందుకు పెడుతున్నావు? తాంబాలు పెడుతున్నావు దేనికి అని అడిగితే అవ్వ అనేది ఆమె పూజించే దేవత పేరు చెప్పి ఏమనేదంటే, ఆమెకి సరిపడినంత పెట్టాలా, ఒకవేళ సాలకపోతే మనల్ని తినేస్తుంది అని చెప్పేది మాకు. నేను ఎందుకు మీకు ఉదాహరణ చెప్పిన తెలుసా? 5 రోజులు ఉపవాస ప్రార్థన చేసే సాల్లా పర్సంటేజ్ మనకు 7 రోజులు చేద్దాం, 40 రోజులు చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏదో కొత్తగా నువ్వు ఉపవాస ప్రార్థన చేసేస్తే ఆయన తన డెసిషన్ మార్చేసుకుంటాడు అనుకోవడం నీ భ్రమ. భూమికి పునాదులు వేయబడక ముందే, నువ్వు నేను ఈ లోకంలో పుట్టక ముందే మన జీవితానికి కావాల్సినవన్నీ ముందుగానే డిసైడ్ చేసి పెట్టాడు. ఇప్పుడేదో కొత్తగా మనం వచ్చేసి ప్రభువా ఇట్లా చేసే అనగానే, అవునా అబ్బా నాది పొరపాటు అయిపోయింది ఇట్లా అనుకున్నానే నేను, నువ్వు నీ ప్రార్థన బట్టి, నీ ప్రార్థన ప్రభావాన్ని బట్టి, నీ ప్రార్థన శక్తిని బట్టి నా డెసిషన్ మార్చేసుకుంటా అంటాడా? సరే నువ్వు ప్రార్థన చేయి. ఒక మనిషి 2-3 రోజులు చనిపోబోతున్నాడు, వాళ్ళ కాడ కూర్చొని ప్రార్థన చేయి. ఎన్ని రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తావు? సంవత్సరం పొడిగించి ప్రభుని ప్రార్థన చేసి చూద్దాం, ఆపుతాడేం చూద్దాం. నీ ప్రార్థన బట్టి, నా ప్రార్థన బట్టి ఆపడు, ఆయన ఆపాలనుకుంటే ఆపుతాడు. హల్లెలూయా. అది ఆయన చిత్తములో ఉంటే ఆపుతాడు. ఎప్పుడు ఆయన చిత్తగించాడు? సృష్టికి ముందే చిత్తం, ఆయన డెసిషన్ తీసుకున్నాడు, ప్లాన్ చేసి పెట్టాడు, సమస్తాన్ని ప్లాన్ చేసి పెట్టాడు. ఇప్పుడేదో నువ్వు ప్రార్థన చేస్తే, నేను ప్రార్థన చేస్తే తన డెసిషన్ని మార్చుకోడు. అంటే ఇది ఎలా తయారైందంటే, నేను చెప్తే దేవుడు చేస్తాడు అన్న ఉద్దేశం నుంచి తయారైంది. దేవుడు చెప్తే నేను చేయాలా, అది పోయింది. బైబిల్ ఏమో ఎవరైనా కానీ దేవుడు చెప్తే చేసినారు, దేవుడు చెప్తే పోయారు, దేవుడు చెప్తే మాట్లాడారు, దేవుడు చెప్తే చెప్పారు, దేవుడు చెప్తే కూర్చున్నారు, దేవుడు చెప్తే నిలబడ్డారు, దేవుడు చెప్తే తిన్నారు. ఇవన్నీ కూడా జరిగింది దేవుడు చెప్తే. ఈ రోజుల్లో ఎలా అయిపోయింది తెలుసా? భక్తి దేవుడు చెప్తే చేయడం కాదు, నేను చెప్పింది దేవుడు చేస్తాడు అనే స్థితికి వెళ్ళిపోయారు. అప్పుడు ఎట్ట చేయాలి తెలుసా? ఇట్ట చెయ్యి, అట్ట చెయ్యి. జరిగితేనేమో నువ్వు చెప్పింది దేవుడు చేశాడు, నీలో భక్తి ఉంది. జరగకపోతేనేమో నీలో ఇంకా భక్తి కొరబడింది, ఇంకా భక్తి శాతాన్ని పెంచు. ఈ బోధ తయారైంది నేటి దినాల్లో.
సింపుల్గా మనం ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? మనం చెప్పింది దేవుడు చేయడానికి లేడు, దేవుడు చెప్పింది మనం చేయడానికి ఉన్నాం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. ఏం తెలుసా? అసలు నేను ప్రార్థన చేయడానికి ఎలిజిబుల్ కాదు, యోగ్యుడిని కాదు, యోగ్యురాల్ని కాదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా నాకు ప్రార్థన చేసే అవకాశం వచ్చింది, మాట్లాడే అవకాశం వచ్చింది. ఫస్ట్ ఏం మాట్లాడాలి తెలుసా? నా తప్పు అయిపోయింది. తప్పిన కుమారుడు ఫస్ట్ ఏం చెప్పాడు? నాన్న బిర్యానీ తిని చాలా రోజులైంది, స్నానం చేసి చాలా రోజులైంది, మంచి బట్టలు వేసుకొని చాలా రోజులైంది, ఆ కారులో తిరిగి చాలా రోజులైంది, ఏసీలో పడుకొని చాలా రోజులైంది, కాబట్టి ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయి అనడం ముందు అలా తండ్రి దగ్గర రాగానే చెప్పాడు, పరలోకానికి నీకును విరోధంగా పాపం చేశాను, ఇక మీదటి నుంచి నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి యోగ్యుణ్ణి కాదు, నన్ను క్షమించు. ఒకవేళ నువ్వు నీ బిడ్డగా అంగీకరించకపోయినా పర్లే, నీ ఇంట్లో పనుడుగానే పెట్టుకో అన్నాడు. అసలు మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు? ఆ స్థితిలో ఉండి మనల్ని ఎవరు రక్షించారు? ఇక్కడ దాకా ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడున్న స్థితికి కారణం ఎవరు? మాట్లాడగలుగుతున్నామంటే ఆయనతో, పాట పాడగలుగుతున్నామంటే ఆయన గురించి, ఆరాధించగలుగుతున్నామంటే ఆయన గురించి, ఆయన ఇచ్చిన వాక్యాన్ని వినగలుగుతున్నాం, చదవగలుగుతున్నామంటే ఎవరు చేసిన కార్యం? దీంట్లో నా పాత్ర ఎంతవరకు ఉంది, ఆ దేవుడి పాత్ర ఎంతవరకు ఉందని జనాలు చాలామంది మర్చిపోతున్నారు ఈ రోజుల్లో. అందుకనే దేవుడి మీద ఆధారపడడం కంటే నువ్వే నా మీద ఆధారపడ్డు, నేను చెప్పింది నువ్వు చేయాలా అంటున్నారు. మీరు ఆలోచించండి, బైబిల్ గ్రంథంలో దేవుడు ఏ ఒక్క మనిషి మీద ఆధారపడినట్లు బైబిల్ ఉందా? ఉందా? లేదు. దేవుడు మనిషి మీద ఆధారపడాల్సి వస్తుందా? ఏ సందర్భంలో కూడా లేదు. కానీ బైబిల్లో ఏముంది తెలుసా? దేవుని మీద ఆధారపడిన మనుషులే ఉన్నారు. దేవుడి మీద ఆధారపడితే కన్నీరు తురవబడ్డాయి, దేవుడి మీద ఆధారపడితే శ్రమలు పోయినాయి, దేవుడి మీద ఆధారపడితే కష్టాల నుంచి బయటకు వచ్చారు, దేవుడి మీద ఆధారపడితే బానిసత్వం నుంచి బయటకు వచ్చారు, దేవుని మీద ఆధారపడితే పాపం పోయింది, దేవుని మీద ఆధారపడితే మనసు మారింది, దేవుని మీద ఆధారపడితే పాపం విషయంలో పశ్చాత్తాపాన్ని కలిగింది, గుండెలు బాదుకుని ఏడ్చారు, దేవుని మీద ఆధారపడితే సంఘంలో చేర్చబడ్డారు, దేవుని మీద ఆధారపడితే సంఘము ద్వారా దీవించబడతా ఉన్నారు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడితేనే నిత్య జీవం వస్తుంది. నిత్యము దేవునితో ఉండడానికి దేవుని మీద ఆధారపడమే కారణం. ఇవన్నీ కూడా ఎలా జరిగాయంటే దేవుని మీద ఆధారపడడం ద్వారా. దేవునికి ఆజ్ఞాపిస్తున్నావా? దేవునిపై ఆధారపడుతున్నావా? ప్రార్థనలో దేవునికి ఆజ్ఞాపిస్తున్నావా? లేకపోతే ప్రభువా నీ ఇష్టం, ప్రభువా నీ చిత్తం, నువ్వు చేయాలనుకుంటే చేయి, నీ చిత్తమే మా జీవితంలో జరిగించు, నీ చిత్తమే మా పరిస్థితుల్లో జరిగించు, నీ చిత్తమే వారి జీవితంలో జరిగించు, నీ చిత్తమే వారి పరిస్థితుల్లో జరిగించని చెప్పి దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి అప్పగిస్తున్నావా? లేకపోతే నా ఇష్టం ఇది, నా ఇష్టాన్ని నువ్వు జరిగించు అని చెప్పి ఆయనకు ఆజ్ఞాపిస్తున్నావా? పరిశీలన చేసుకో. ఆయన ఏం చేయాలో మనం చెప్తున్నామా? లేకపోతే ఆయన ఏం చేయాలో మనం తెలుసుకుంటున్నామా? మనం ఏం చేయాలో ఆయన దగ్గర తెలుసుకుంటున్నామా? పరిశీలన చేసుకోవాలి. నేటి దినాల్లో మీరు ఎక్కడైనా చూడండి, సోషల్ మీడియాలో చూడండి, బహిరంగ సువార్తలో చూడండి, కొన్ని సంఘాలకి వెళ్ళి చూడండి, దేవునికి ఆజ్ఞాపించే భక్తులే ఉన్నారు. నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా అని చెప్పరేమో కానీ, కొంతమంది నీకు ఆజ్ఞాపిస్తున్నా అని చెప్తున్నారు, కొంతమంది ఏమో నీకు ఆజ్ఞాపిస్తున్నా అని చెప్పరేమో కానీ, కొంతమంది దేవుడికి ఇట చెయ్యి, అట చెయ్యి, ఆ రోజు చెయ్యి, ఈ టైంలో చెయ్యి అని చెప్తున్నారు. నేను సింపుల్గా చెప్తున్నా మీరు అర్థం చేసుకోవడం కోసం. నీ ప్రార్థనలో నువ్వు దేవునిపై ఎంతవరకు ఆధారపడ్డావు? ఈ 2024 సంవత్సరంలో నీ ప్రార్థన జీవితం ఎలా కొనసాగింది? జ్వరం వచ్చినప్పుడు దేవుని గుర్తు చేసుకున్నావా? ఆకలేసినప్పుడు దేవుని గుర్తు చేసుకున్నావా? మనసు బాలేనప్పుడు దేవుని గుర్తు చేసుకున్నావా? కుటుంబం కష్టాలకు వెళ్ళిపోయినప్పుడు దేవుని గుర్తు చేసుకున్నావా? లేకపోతే ప్రతి దినం వాడుక చొప్పున నిత్యము అనుకూల సమయమందు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చావా? ప్రార్థనా జీవితంలో ఎదుగుతూ వచ్చావా? ఈ 2024 సంవత్సరంలో నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? 2023 సంవత్సరంలో ప్రార్థనా జీవితం కంటే 2024 సంవత్సరంలో ప్రార్థనా జీవితం మెరుగుపడిందా? లేకపోతే అసలు ప్రార్థన చేయకుండా మానేసినవా? లేకపోతే నా కోసం మీరు ప్రార్థన చేయండి, నా కోసం నేను చేసుకోను అని చెప్తున్నావా? బైబిల్ గ్రంథంలో తన గురించి తాను ప్రార్థన చేసుకోవడం ద్వారా బాగుపడిన వాళ్ళు ఉన్నారు. తన గురించి తాను ప్రార్థన చేసుకోకుండా ఎవరో తన గురించి తాను ప్రార్థన చేయడం ద్వారా ఎవరో బాగుపడాల.
మనం చెప్పాలి, నా గురించి ప్రార్థన చేయమ్మా అని ఎవరైనా చెప్తే, నీ గురించి నేను ప్రార్థన చేస్తా, అది నా బాధ్యత, అయితే నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవడం ముఖ్యం అని చెప్పాలి. ఎవరన్నా కానుకిచ్చి పంపిస్తే ఏం చెప్పాలి తెలుసా? నువ్వు వచ్చేయడం ధర్మం, నువ్వు వచ్చిస్తే నువ్వు దీవించబడతావు, మేలు కలుగుతుంది, నేను ఎత్తుకుపోయి ఇస్తే కాదు అని చెప్పాలి. నువ్వు ఇచ్చే కానుక కంటే నువ్వు ముఖ్యం దేవుడికి అని చెప్పాలి. ఎప్పుడు చెప్తాం? నేను మరియమ్మలాగా రికమెండేషన్ చేస్తున్నా అన్నప్పుడు కుదరదు, కాదు. వాళ్ళు ఏం చేస్తారు? మరియమ్మకి ప్రార్థన చేస్తారు. మరియమ్మ ఎవరు చెప్పాలంట? దేవుడు చెప్పాలి. అదే వాళ్ళ పెద్దవాళ్ళ సిద్ధాంతం. అలాగే మనం మరియమ్మలం కాదు. ఎవరైనా డైరెక్ట్గా దేవుడితో మాట్లాడే అవకాశం యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరికి వచ్చింది. హల్లెలూయా. ప్రార్థనకి మీడియేటర్లు అవసరం లేదు. ఆమె ప్రార్థన చేస్తేనే, ఆయన ప్రార్థన చేస్తేనే కాదు. నువ్వు ప్రార్థన చేయి, నీకోసం ప్రార్థన చేస్తారు, కానీ నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోకుండా నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పి నువ్వు ఎంతమంది చుట్టూ తిరిగినా దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు. అది గుర్తుపెట్టుకో. ఈ సంవత్సరంలో నువ్వు దేవునిపై ఎంత మేరకు ఆధారపడ్డావు, ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో. అసలు ఇంకో పరిశీలన ఏంటంటే, దేవుడు చెప్తేనే ఈ 2024 సంవత్సరాలు అన్నీ జరిగినాయా? కొంతమంది దేవుడికి చెప్పకుండానే చాలా చేసేసినారు. దేవుడు చెప్పడం అంటే ఏంటి? ప్రార్థించడమే. దేవుడు సూచించకుండానే చాలా చేసేసినారు. అందుకని చాలా నష్టపోతా ఉన్నారు. దేవుడికి చెప్పే చేసేవాడిని, దేవుడు చెప్తేనే చేసేవాడిని, దేవుడిపై ఆధారపడిన వ్యక్తి దేవుడికి చెప్పే చేస్తారు, దేవుడు చెప్పిందే చేస్తారు. ఇది నెంబర్ 2. మూడో విషయం, మనం 10 అంశాలుగా చూస్తామని చెప్పాం కదా, దాంట్లో 3వ అంశాన్ని నేను మీకు చెప్తున్నా. 5 ప్రశ్నలు మనం ఇప్పటివరకు చూసాం, 6వ ప్రశ్నలోనికి మనం వెళుతున్నాం. 3వ విషయాన్ని, సంఘ జీవితం, చర్చ్. మొదటిది వాక్య ధ్యాన జీవితం, ఇంట్లోనూ చర్చిలోను. రెండవది ప్రార్థనా జీవితం, ఇంట్లోనూ చర్చిలోను. నా వాక్య ధ్యాన జీవితం ఎలా ఉంది, నా ప్రార్థనా జీవితం ఎలా ఉంది అని ఇప్పటివరకు పరిశీలన చేసుకున్నాం ఈ సంవత్సర కాలంలో. మూడోది మనం ఏం చూడబోతున్నాం తెలుసా? నా సంఘ జీవితం. ఒక వ్యక్తి సంఘంలోనికి చేర్చబడ్డానికి యేసుక్రీస్తు ప్రభు చనిపోవలసి వచ్చింది అని మనకు బాగా తెలుసు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని చూస్తాం. దేవుడు సంఘాన్ని ఎలా స్థాపించాడంట? తన రక్తాన్ని చిందించి, తన సొంత రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని చిందించి దేవుడు సంఘాన్ని స్థాపించాడు. సంఘాన్ని స్థాపించడం అంటే ఈ బిల్డింగ్ కట్టాడని కాదు అర్థం. మనలందరినీ రక్షించాడు. మనందరినీ రక్షించి మీరు ఒక సంఘముగా, మీరు ఒక మందగా, మీరు ఒక గుంపుగా ఉండండి అన్నాడు. ఇదిగో మీరు ఆ లోకంలో నుంచి వేరేరండి అన్నాడు. ఆ లోక పద్ధతుల నుంచి వేరేరండి, లోక ఆచారాల నుంచి వేరేరండి, లోక నమ్మకాల నుంచి వేరేరండి, బైబిల్ పద్ధతుల్లోకి రండి, బైబిల్ నమ్మకాల్లోకి రండి, బైబిల్ ఆచారాల్లోకి రండి అని మనల్ని వేరు చేసి సంఘముగా చేర్చాడు. ఆ వేరు చేస్తూ ఏం చేశాడు తెలుసా? ఆయన తన ప్రాణాన్ని అర్పించి, తన ప్రాణాన్నే మార్గంగా పెట్టి లోకంలో నుంచి మనల్ని సంఘంలోకి తీసుకొచ్చాడు. అయితే ఈ 24వ సంవత్సరంలో మనం పరిశీలన చేసుకోవాల్సినవి ఏంటంటే తెలుసా? నేను ఇప్పుడు సంఘంలోనికి ఆల్రెడీ చేర్చబడ్డా, ఎన్నో సంవత్సరాల క్రితమే చేర్చబడ్డా. నేను ఇప్పుడు లోకంలో లేను, నేను లోకానికి చెందిన వ్యక్తిని కాదు, నేను సంఘానికి చెందిన వ్యక్తిని. మరి నేను సంఘానికి చెందిన వ్యక్తిని కాబట్టి నా సంఘ జీవితం ఈ సంవత్సరం ఎలా ఉంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని స్థాపించాడన్న మాటలోనే సంఘానికి ఎంతో విలువ ఉంది అని తెలిసింది మనకు. అయితే అందులో మనం ప్రశ్నించుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. 6వ ప్రశ్న ఏంటంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని స్థాపించాడంటే దానికి చాలా విలువ ఉంది. ఆ విలువతో పాటు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి సంఘంలోనికి వెళ్ళడం ద్వారా. ఎన్నో ప్రయోజనాలు అంటే ఇప్పుడు మనం ధ్యానించలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు మనం ధ్యానించలేనన్ని ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
కొత్త నిబంధన అంతా కూడా సంఘంలోనికి చేర్చబడిన వ్యక్తి యొక్క జీవితం గురించే మాట్లాడుతుంది. ఒక్క మొక్కలో చెప్పాలంటే కొత్త నిబంధనలో రాయబడిన సుమారు 27 పుస్తకాలు, సుమారు కాదు 27 పుస్తకాలే, 27 పుస్తకాలు సంఘంలోనికి చేర్చబడిన వ్యక్తి యొక్క జీవితం గురించి మాట్లాడుతూ ఉంది. అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. రాసుకుంటూ వెళ్తే కొత్త నిబంధన అంతా రాయాల్సి వస్తుంది. అన్ని ప్రయోజనాలు ఉన్నాయి సంఘంలోకి చేర్చబడిన వ్యక్తి యొక్క జీవితంకి వచ్చే ప్రయోజనాలు. మరి అంత విలువైన సంఘానికి, మరి అంత ప్రయోజనాలు ఉన్న సంఘానికి నేను క్రమంగా వెళ్ళానా? క్రమంగా అంటే డ్యూటీకి వెళ్ళినట్టుగా, బస్కాడికి ముందుగా వచ్చినట్టుగా, ఆటో రాకముందే ఆటో కోసం కాసుకున్నట్టుగా, ట్రైన్ రాకముందే 10 నిమిషాలు ట్రైన్ కాడ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేసినట్టుగా, దేవుడు నాకు ఇచ్చిన సుమారు సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటాయి. 52 ఆదివారాలు నేను చర్చికి కంటిన్యూగా వెళ్ళాను అన్న చేతులు ఎత్తండి. నేను ఇందాకే చెప్పిన మరి ఎన్ని ఆదివారాలు నువ్వు కోల్పోయినావు నీ జీవితంలో? అంత విలువైన సంఘానికి, అన్ని ప్రయోజనాలు ఉన్న సంఘానికి ఎందుకు హాజరు కాలేకపోయినావు? ఎంత దూరం ఉంది మీ ఇంటికి చర్చికి? ఎక్కడో 25 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్కి 10 నిమిషాల ముందు వెళ్ళిపోతున్నావు కదా నువ్వు. ఎక్కడో 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కి ఓపీ తీసుకోవడానికి ముందు లైన్లో నిలబడుతున్నావు కదా నువ్వు. మరి 2 అడుగుల దూరంలో ఉన్న నీ ఇంటి పక్కనే ఉన్న చర్చికి నువ్వు ఎంత సమయానికి వెళ్తున్నావు? హాస్పిటల్ వల్ల నీకు ప్రయోజనం ఉంది, ట్రైన్ వల్ల నీకు ప్రయోజనం ఉంది, దేవుని సన్నిధి వల్ల నీకు ప్రయోజనం లేదంటవా? ఆ ట్రైన్ ఎక్కకపోతే ఇంకో ట్రైన్ వస్తుంది, అవునా? హాస్పిటల్కి పోయి నువ్వు ఫస్ట్ ఓపీ తీసుకున్నంత మాత్రం నువ్వు స్వస్థపరచబడతావా? నువ్వు స్వస్థపరిచేది ఎవరు? దేవుడే. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పాస్టర్ గారు ఇతర దేశాలకి వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట. వాక్యం చెప్పడానికి వెళ్తే అది నాకు తెలిసి ముస్లిం కంట్రీస్, అరబ్ కంట్రీస్, నాకు తెలిసి దుబాయ్, ఇరాన్, ఇరాక్ ఆ ప్రాంతాల్లో ఇలా బహిరంగంగా ప్రార్థన పెట్టుకునే అవకాశాలు లేవు వాళ్ళకి. ఎందుకంటే ముస్లిం దేశాలు కాబట్టి. క్రైస్తవులు ఆ దేశంలో ఉంటే చంపేస్తారు వాళ్ళు. క్రైస్తవులే కాదు, ఏ మతస్థులను చంపేస్తారు. ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే ఉండాలి ఆ దేశంలో. అది వాళ్ళ పద్ధతి. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు ఉద్యోగాలకి వెళ్ళిన క్రైస్తవులు యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సీక్రెట్గా ప్రార్థన పెట్టుకునే వాళ్ళంట. చైనాలో కూడా ఇప్పటికి కూడా సీక్రెట్గా చిన్న చిన్న గుడిసెల్లో, చిన్న చిన్న గోడౌన్లో సౌండ్ రాకుండా ప్రార్థన చేసుకునే వాళ్ళు, బైబిల్ చదువుకునే వాళ్ళు ఉన్నారు, లైట్ వెళ్ళకుండా. అవి తెలుసుకున్నప్పుడు నేను చాలా బాధపడతా. అరే, ఇన్ని అవకాశాలు దేవుడు నాకు ఇచ్చాడు, మరి నేను చాలా నిర్లక్ష్యం చేస్తున్నా. వాళ్ళకి అవకాశాలు లేవు, వాళ్ళు చూడు ఎంత ఆరాటపడుతున్నారు దేవుని కోసం అనిపిస్తుంది నాకు. ఆ దేశంలో చాలా సీక్రెట్గా వాళ్ళు ప్రార్థన పెట్టుకున్నా ఉంటే ఈ పాస్టర్ గారు వాళ్ళకి వాక్యం చెప్పడానికి వెళ్ళాడంట. మైక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ ఏం లేదు, ఇలా ఏర్పాట్లు ఏమి లేవు, బహిరంగ ప్రార్థనలు ఏమి లేవు. చాలా సీక్రెట్గా వాళ్ళు ప్రార్థన పెట్టుకున్నాడట. అయితే 1500 కిలోమీటర్లు 1500 కిలోమీటర్లు విమానంలో ప్రయాణం చేసి 70 సంవత్సరాల ముసలాం వస్తారంట ఆ ప్రార్థనకి. ప్రతి వారం వాళ్ళకి ఆదివారం కాదంట ప్రార్థన, శుక్రవారం పెట్టుకున్నారంట. వాళ్ళకి అప్పుడు సెలవేమో 2 అవర్స్ ప్రార్థన పెట్టుకుంటారంట వాళ్ళు. ప్రతి వారం శుక్రవారం ఆ 2 అవర్స్ ఖచ్చితంగా వాళ్ళు ప్రారంభ ప్రార్థన కంటే ముందుగా వచ్చేస్తారంట. 1500 కిలోమీటర్ల విమానంలో ప్రయాణం చేసి 70 సంవత్సరాల ముసలామే 1500 కిలోమీటర్లు కూర్చొని అట్లాగే రావడం అంటే ఒకసారి ఊహించండి. మనం 25 కిలోమీటర్లు నెల్లూరు నుంచి కొట్టుకు వచ్చి లోపల 7 పట్టకపోతే మనకు. మరి 1500 కిలోమీటర్లు 70 సంవత్సరాల ముసలామి ప్రతి శుక్రవారం ప్రారంభ ప్రార్థన కంటే ముందుగా ఆరాధనలో హాజరవుతారట. అక్కడికి వచ్చి రెడీ అవుతారంట వాళ్ళు. ఎందుకంటే 1500 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చారు కదా. అక్కడికి వచ్చి స్నానం చేసి రెడీ అయ్యి ప్రారంభ ప్రార్థనలో కూర్చుంటారంట.
ప్రార్థన అయిపోగానే మరలా 1500 కిలోమీటర్లు దూరం వెళ్ళి అప్పుడు వస్తారంట, అప్పుడు ఇంటికి వెళ్తారంట. 1500 కిలోమీటర్లు అంటే ఒకసారి ఊహించండి, సుమారు 24 గంటలు పడుతుంది. కనీసం వేసుకున్నా కానీ 24 గంటలు పడుతుంది విమానంలో ప్రయాణం చేస్తే. వాళ్ళు 2 గంటల ఆరాధనకి ఒక రోజంతా ప్రయాణం చేసి వస్తున్నారు ఇద్దరు ముసలోళ్ళు. ఎందుకు తెలుసా అండి? వాళ్ళకి సంఘము యొక్క విలువ తెలుసు. వాళ్ళకి సంఘము ద్వారా వచ్చే ప్రయోజనం, నిత్య జీవము యొక్క విలువ తెలుసు. నేను సంఘములోనికి హాజరు కాకపోతే నేను నిత్య జీవాన్ని కోల్పోతానేమో అని తెలుసు వాళ్ళకి. ఇక్కడికి రానివారు అక్కడికి రాలేరు. బైబిల్ క్లియర్గా చెప్తుంది. హెబ్రీ పత్రికలో మనం చూస్తే సంఘ సహవాసాన్ని మీరు నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్తుంది. ఈ 2024 సంవత్సరంలో నీవు దేవుని సన్నిధికి క్రమంగా వెళ్ళావా? ఎందుకు తెలుసా అండి? ఇప్పుడు తలదించుకొని మొహం చిన్నపుచ్చుకుంటున్నావు. నువ్వు క్రమంగా వెళ్ళలేదు. మరి దేవుడు ఆ రోజు ప్రార్థన ఆపేసినాడా? ఆ రోజు పాటలు పాడలేదా? ఆ రోజు వాక్యాన్ని చదవలేదా? ఆ రోజు వాక్యాన్ని ధ్యానించలేదా? ఆ రోజు ప్రార్థన జరగలేదా? జరిగింది. నువ్వే లేవు. మరి ఎక్కడికి వెళ్ళినావు? నువ్వు ఎక్కడున్నావు? ఒక వ్యక్తి దేవునికి దూరం అయితే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో స్పష్టంగా బైబిల్లో ఉంది. సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి అని బైబిల్లో ఉంది. మనం కొన్ని వారాల క్రితం ధ్యానించాం. నా శరీర అవయవాలన్నీ పాపంతో నింపబడ్డాయి. దేవునికి నా శరీర అవయవాలను అప్పగించిన తర్వాత దేవుడు తన రక్తంతో ఈ శరీర అవయవాలని పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. అయితే ఇప్పుడు ఒకప్పుడు పాపానికి వాడబడిన ఈ శరీర అవయవాలన్నీ కూడా ఇప్పుడు దేవుని కొరకు వాడబడతాయి అని మనం ధ్యానించాం కొన్ని వారాల క్రితం. తన శరీరాన్ని దేవునికి అప్పగించిన వ్యక్తి ప్రార్థనకు రాకుండా ఉండలేడు. తన కాళ్ళు తన స్వాధీనంలో ఉండవు తెలుసా? ఆపలేం ఆ కాళ్ళని. ఎందుకంటే ఆ కాళ్ళు దేవునికి ప్రతిష్ఠించబడ్డాయి. నేరుగా బైబిల్ చేతులు పెట్టుకుని చేతులకు వెళ్ళిపోతాయి. తన చెవులు తన స్వాధీనంలో ఉండవు. దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు, దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తున్నప్పుడు, పాట పాడి దేవుని ఆరాధిస్తున్నప్పుడు తన చెవులు తన స్వాధీనంలో ఉండవు. తన నోరు తన స్వాధీనంలో ఉండదు. తన కళ్ళు తన స్వాధీనంలో ఉండవు. దేవుణ్ణి ఆరాధించడానికి ఆశపడతాయి. దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి ఆశపడతాయి. దేవుని వాక్యాన్ని వినడానికి ఆశపడతాయి. నీ శరీర అవయవాలు దేవునికి ప్రతిష్ఠించబడ్డాయా? ప్రతిష్ఠించబడితే సింపుల్గా చెప్పేయగలవు, నువ్వే దేవుని దగ్గరికి వెళ్లకుండా ఉండలేవు. తన కంట్రోల్లో ఉండవు. ఉండిపోతున్నాయి అంటే నువ్వు ప్రశ్నించుకోవాల్సిందే. నేను లోకంలో నుంచి నిజంగా సంఘంలోనికి చేర్చబడ్డానా, లేకపోతే సంఘంలో చేర్చబడిన వ్యక్తిగా ఉంటూ లోక పద్ధతులతో కొనసాగుతున్నానా? నువ్వే పరిశీలన చేసుకోవాలి. 7వ ప్రశ్న ఏంటంటే, నేను దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ 2024 సంవత్సరంలో నా ఆరాధనలో ఏమైనా మార్పు వచ్చిందా అని పరిశీలన చేసుకోవాలి. 2023 సంవత్సరంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మౌనంగా గమ్ముగా అట్టే ఉండి వెళ్ళిపోయే వ్యక్తిని మరి 2024 సంవత్సరంలో నా ఆరాధనలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇప్పుడు నేను దేవునితో మాట్లాడగలుగుతున్నానా? అందరితో పాటు కలిసి పాట పాడి దేవుని మహింపరుస్తున్నానా? అందరితో పాటు కలిసి వాక్యాన్ని శ్రద్ధగా తీయగలుగుతున్నానా? చదవగలుగుతున్నానా? వినగలుగుతున్నానా? 2023 సంవత్సరం కంటే 2024 సంవత్సరంలో నేను ఆరాధనకి వెళ్ళే విధానం, ఆరాధించే విధానం, ప్రార్థన చేసుకునే విధానం, వాక్యాన్ని వినే విధానం మార్పు వచ్చిందా? ఈ మాట కూడా నేను చెప్పనివ్వండి, లేకపోతే ఇంకా దిగజారిపోయానా? నేను అప్పుడే బెటరు అనుకుంటున్నా. చాలామంది జీవితాలను మనం పరిశీలన చేస్తే యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు ఉన్నంత భయం, విశ్వాసం, నమ్మకం, యథార్థత, విధేయత, లోబడే తత్వం, వాక్యాన్ని గౌరవించే తత్వం
నేను కేరళస్ అప్పుడు చూస్తే ఒక అబ్బాయి బైబిల్ మీద కాళ్ళు పెట్టి పడుకోన్నాడు. చాలామంది గృహాలను దర్శించినప్పుడు వాళ్ళు టీవీ మీద బైబిల్ పెట్టి సినిమా చూస్తుంటారు టీవీలో. మీ ఇంట్లో దేవుడిచ్చిన దేవుని వాక్యం నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు? ప్రారంభంలో ఉన్నంత భక్తి ఇప్పుడుందా? వాస్తవానికి రక్షింపబడిన వ్యక్తి దేవునిలో దినదినము 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 ఎదుగుతూ ఉంటాడు. దినదినము తగ్గిపోడు, ఎదగకుండా అలాగే ఉండిపోడు. 2023 సంవత్సరం కంటే 2024 సంవత్సరంలో నేను దేవునిలో అనగా దేవుని సంఘానికి వెళ్ళే విషయంలో, సంఘంలోనికి హాజరయ్యి క్రమంగా వెళ్ళే విషయంలో, సంఘంలోనికి హాజరయ్యి దేవుణ్ణి క్రమంగా ఆరాధించానా అని పరిశీలన చేసుకోండి. దేవుని సంఘానికి వెళ్ళి నీవు దేవుణ్ణి ఆరాధించే విషయంలో నువ్వు క్రమంగా వెళ్ళలేకపోయినా, ఆరాధనలో నీ జీవితంలో మార్పు కనిపించకపోయినా ఎక్కడో లోపం ఉంది. ఎక్కడో అంటే ఎవరిలో కాదు, నీలోనే లోపం ఉంది. మన ఒంట్లో ఉన్న వ్యాధికి వేరే ఒంట్లో ఉన్న వ్యక్తులకి మందేయడు డాక్టరు, మన ఒంట్లో ఉన్న వ్యాధికే మందేస్తాడు. లోపం వేరే ఒక్క వ్యక్తి ఒంట్లో ఉండదు, మన ఒంట్లోనే ఉంటుంది. ఒకవేళ మన ఒంట్లో ఆ వ్యాధి అలాగే ఉంటే మనకే నష్టం వస్తుంది, ఇంకెవరికి నష్టం రాదు. డాక్టర్ సూచించేది కూడా నీలో ఉన్న వ్యాధికి వేరే వాళ్ళకి సూచన చేయడు. ఈ మందులు వాడు అని చెప్పడు, ఇలా జాగ్రత్తలు తీసుకో అని చెప్పడు. మన ఒంట్లో వ్యాధి ఉంటే మనకే సూచనలు చెప్తాడు, మనకే జాగ్రత్తలు చెప్తాడు. నువ్వు దేవుని మందిరానికి, దేవుని సంఘానికి హాజరయ్యే విషయంలో నిర్లక్ష్యంగా ఒకవేళ ఉంటే ఎక్కడో లోపం ఉంది. లోకంలో నుంచి నువ్వు బయటకు వచ్చిన విధానంలో లోపం ఉంది, రక్షింపబడిన విధానంలో లోపం ఉంది, సంఘంలో చేర్చబడే విధానంలో లోపం ఉంది. అందుకని నువ్వు క్రమంగా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళలేకపోతున్నావు. నీ ఆరాధనలో మార్పు కనిపించట్లేదు. నేను చాలామందిని గమనిస్తూ ఉంటానండి, ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మౌనంగా ఉంటారు. మీలో చాలామంది అసలు ఆరాధనకు రావట్లేదు. 70% మంది దేవుణ్ణి ఆరాధించట్లేదు సంవత్సరం మొత్తం మీద, ఒక్కరోజు కాదు. మరి ఎందుకండి నువ్వు రక్షించబడింది? ఒకరోజు వీటి విషయంలో నువ్వు చాలా పశ్చాత్తాపడతావు. ఎంత పశ్చాత్తాపడతావు తెలుసా? సరి చేసుకోలేనంత పశ్చాత్తాపడతావు. ధనవంతుడు నరకములో పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నాకు 5 మంది అన్నలు ఉన్నారు, వాళ్ళు కూడా అలాగే జీవిస్తున్నారు, వాళ్ళు కూడా చనిపోతే నా దగ్గరికి వచ్చేస్తారు. వాళ్ళని చనిపోయిన వ్యక్తులు ఎవరన్నా మోషే, ఏలియా లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ కాడికి పంపించి, ఇదిగో ఇది చాలా ఘోరం, మీరు అలా బాబాకండి మీ అన్నపోయినట్టు అని చెప్పయ్యా అని చెప్తాడంట అబ్రహాంకి. ఏం చెప్తాడు తెలుసా అబ్రహాము? మీ ఊరిలో సంఘం ఉంది, ఆ ఊరిలో సేవకులు ఉన్నారు, వాళ్ళ మాట వింటే బాగుపడతారు అని చెప్పాడంట అబ్రహాం. అక్కడి నుంచే చచ్చిపోయిన వాళ్ళు వచ్చి తిరిగి వచ్చి చెప్పాల్సిన అవసరం లే అన్నాడంట. సంఘానికి వెళితే బాగుపడతారు అని చెప్పాడంట. ఆ ధనవంతుడు ఎక్కడ పశ్చాత్తాపడాడు తెలుసా? అన్ని కోల్పోయి నరకానికి వెళ్ళిపోయిన తర్వాత పశ్చాత్తాపడుతుండ. అయ్యో, మా ఊర్లో ఎన్నోసార్లు మైక్ శబ్దం నాకు వినపడింది. ఒకవేళ నువ్వు కూడా ఆ వ్యక్తులుగా ఒకరోజు గుండెలు బాదుకునే పరిస్థితి వస్తేమో జాగ్రత్త. నీతిమంతుడు రక్తాన్ని నేను చిందించా అని చెప్పి ఆ 32 వెండి నాణ్యాలు వాళ్ళ ముందు పడేసి వెళ్ళి ఉరేసుకుని చచ్చిపోయాడు యోధా. పశ్చాత్తాపడ్డాడు, అవకాశాలన్నీ పోయిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ఆ యొక్క వ్యక్తి యొక్క పశ్చాత్తాపం అతన్ని రక్షణలోకి నడిపించలేదు. ఎంత సంపాదించాడో, ఎంత కూడబెట్టుకున్నాడో, ఎంత తిన్నాడో, ఎంతమందిని కన్నాడో, ఎన్ని ఆస్తులు కూడబెట్టుకున్నాడో, అవేవి అతని నరకం నుంచి తప్పించలేకపోయాయి. నిన్ను కూడా అవేవి ఆపు. నువ్వు బతుకున్నప్పుడే నీకు స్పష్టంగా చూపించాడు దేవుడు, నిన్న మొన్న పోయిన కరోనా ద్వారా.
అవేవి నిన్ను ఆపు అని, నేను మాత్రమే నిన్ను ఆపగలనని చెప్పాడు ఆయన. ఆస్తులు, అంతస్తులు, పలుకుబడి, అధికారం, హోదా ఎవరిని ఏవి ఆపలేకపోయాయి. కేవలం ఈరోజు మనం ఆయన ఎదుట ఉన్నామంటే ఆ దేవుని ద్వారా మాత్రమే. చర్చికి వెళ్ళే విషయం నీకు చాలా కామెడీ అనిపిస్తుందా? ఎవడు అడగతాడులే అనిపిస్తుందా? అడిగితే లేనిపోని కల్పించి నిందలు మోపేద్దాం అనిపిస్తుందా? చేద్దాం రాజకీయం అనిపిస్తుందా? దేవుడు నిన్ను రక్షించింది, సంఘమునికి చేర్చింది ఇందుకోసం కాదు. ప్రార్థన ఏర్పాటు చేసింది నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటావని కాదు, నువ్వు వచ్చి ఆయన్ని ఆరాధిస్తావని. అదిగో వాళ్ళు కోల్పోయినట్లుగా నువ్వు కోల్పోవద్దని దేవుడు మరలా నీకు బోధ చేస్తున్నాడు. వచ్చే సంవత్సరం ఎట్లాగో వస్తుంది నీ జీవితంలోనికి, వచ్చే సంవత్సరమైనా నీ జీవితం మారాలి అని చెప్పడం కోసం చెప్తున్నాడు. 24వ సంవత్సరం నీ జీవితంలో ఒకవేళ వృధా అయిపోయిందా, ఇంకా మరలా దాన్ని వెనక్కి తెచ్చుకోలేము. ఇంకా మరలా ప్రార్థన చేసుకోవడానికి ఆ 24వ సంవత్సరం మరలా రాదు, ఇంకొస్తే 25వ సంవత్సరమే రావాలి. ఇది చాలా ఆనవాయితీ అయిపోయింది మనకు. 24వ సంవత్సరం చివరిలో ఈ వర్తమానం వినడం, 25వ సంవత్సరం యథాప్రకారం బ్రతికేయడం, 25వ సంవత్సరం చివరిగా ఆ వర్తమానం వినడం. నేను ఒక వ్యక్తిని పరిశీలన చేస్తా. దివాకర్కి చెప్పగలమా ఈ వర్తమానం మనం? పరిశీలన చేసుకో నీ గురించి. 25వ సంవత్సరం చివరిలో నువ్వు నేను ఉంటాము, ఈ వర్తమానం వింటామన్న గ్యారంటీ అది. అప్పుడు వస్తుంది వణుకు. ప్రార్థన చేసుకోమని చెప్పడం అప్పుడు వస్తుంది కామెడీ. పాట పాడండి అని చెప్పడం అప్పుడు వస్తుంది కామెడీ. ఇప్పుడు ఆ వ్యక్తి మరలా వచ్చి మరలా సరి చేసుకొని మరలా బలపడి మరలా దేవుని కొరకు సిద్ధపడి ఇప్పుడు వీళ్ళు ప్రభు నీ ఇక్కడికి వచ్చేస్తా అని చెప్పగలడా? మనం అనుకోలేదు 24వ సంవత్సరం ముగింపు కల్లా అతను మన మధ్య ఉండడని. లేడు. ఎవరికి తెలుసు? అది దేవుడికే తెలుసు. 25వ సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తామన్న గ్యారంటీ లేదు, 25వ సంవత్సరం ముగింపు కల్లా మనం ఉంటామన్న గ్యారంటీ కూడా. అయితే మనకు అంది వచ్చిన అవకాశాన్నే మనం జాగ్రత్తగా తీసేసుకోవాలి. నేను చాలాసార్లు ఈ మాట మీకు గుర్తు చేశాను. నేను చెప్పే ప్రతి ప్రసంగం, ఈ ప్రసంగమే నా జీవితానికి ఆఖరి ప్రసంగం అయితే, ఇంకో ప్రసంగానికి నేను ఉండకపోతే నేను ఏ మాటలు చెప్తానో ఆ మాటలు ఇప్పుడే చెప్పేయాలి అనుకుంటా. నేను నువ్వు వినడానికి వచ్చేటప్పుడు అదే ఉద్దేశంతో రావాలి. ఏమని తెలుసా? అట్లా వచ్చేవాళ్ళు తౌడుకుంటూ పరిగిస్తారండి చర్చిలోకి. ఇదే నా జీవితానికి చివరి ఆరాధన అయితే, ఇదే నా జీవితానికి చివరి ప్రసంగం అయితే, ఇదే నా జీవితానికి చివరి ప్రార్థన అయితే, ఇదే నా జీవితానికి చివరి పాట అయితే నేను ఏ పాట పాడతా? ఎట్లా వింటా వాక్యాన్ని? వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏమైందో బైబిల్లో ఉంది. వినకపోతే నాకు కూడా అదే పరిస్థితి కదా వస్తుంది. కాబట్టి నేను వినాలా, ఎంత జాగ్రత్తగా వినాలా. నాగుబావులు, జరుపోతులు ఒంటి చుట్టూ పాకుతున్నా కానీ కాన్సన్ట్రేషన్తో వాక్యం వింటారు. అట్లా వస్తుంది. నవ్వుకోవడాలు, పిల్లకాయలతో ఆడుకోవడాలు, లేటుగా రావడాలు, నిద్రపోవడాలు వస్తాయండి. మీ మనసు నేను గాయపరచడానికి మాటలు చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదు. వచ్చే సంవత్సరానికి నూతనమైన వ్యక్తిగా నువ్వు తయారవ్వాలని. ఇక్కడ నిలబడుకుంది ఆయన ప్రతినిధిగా. ఇక్కడ నిలబడి చెప్తుంది నేను కాదు. ఇక్కడ నిలబడి మీకు బోధ చేస్తుంది, ఈవెన్ నాకు కూడా బోధ చేస్తుంది ఆ దేవుడే. ఇక్కడ మనకు నిలబడి మాట్లాడుతుంది ఎవరు తెలుసా? వాక్యం.
ఒకవేళ నేను ఇప్పుడు ఈ బాధతో చెప్తున్నానని మీకు అనిపిస్తుందా? ఈ బాధ నాది కాదు. అయితే మీరు కొంతమందిని గమనించండి. 2024 సంవత్సరంలో దేవుడిచ్చిన ప్రతి ఆరాధనని వారు ఉపయోగించుకున్నారు. హల్లెలూయా. వారిని బట్టి నేను దేవుణ్ణి మహింపరుస్తున్నా. క్రమంగా ప్రార్థనకు హాజరయ్యారు, క్రమంగా ప్రార్థన చేసుకున్నారు, జీవితాన్ని దిద్దుకున్నారు. 23వ సంవత్సరంలో కంటే 24వ సంవత్సరంలో ఎంతగానో దేవుళ్ళు ఎదిగారు, ఎంతగానో దేవుళ్ళు బలపడ్డారు. అది కూడా మనం గుర్తు చేసుకోవాల్సిందే. అలా బలపడిన వారి జాబితాలో నేనున్నానా అని పరిశీలన చేసుకో. చర్చికి వచ్చారు చాలామంది, బాప్తిసం తీసుకున్నారు చాలామంది, వెళ్ళిపోతున్నారు చాలామంది. చర్చికి వచ్చారు చాలామంది, బాప్తిసం తీసుకున్నారు చాలామంది, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, ఈస్టర్కి కనిపిస్తున్నారు చాలామంది. చర్చికి వచ్చారు చాలామంది, రక్షింపబడ్డాము అనుకుంటున్నారు చాలామంది, క్రమంగా ఆరాధనకు రావట్లేదు, ఒక్క బల్లారాధనకే వస్తున్నారు. పరిశీలన చేయండి. రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి మాత్రమే ఆరాధన? ఎవరు అసలు రొట్టె ద్రాక్షరసం తీసుకునేవాళ్ళు? రక్షింపబడిన వాళ్ళు. రక్షింపబడిన వాళ్ళు దేవుణ్ణి ఆరాధించకుండా ఎలా ఉండగలరు? బల్ల రోజు మాత్రమే పొమ్మని చెప్పి దేవుడు చెప్పినాడా? ఇంకెవరైనా చెప్పినారా నీకు? బల్ల రోజు మాత్రం పోతేనే చాలు, నువ్వు ఇంకెప్పుడు బాబుళ్ళు అన్నప్పుడు బల్లాది వరకు పెట్టుకుందాం ప్రార్థన, ఇంకెప్పుడు అవసరం లేక మనకు. ఆ రోజు ఏమైనా ప్రత్యేకమైన రోజా? బల తీసుకున్నప్పుడు ఏం చెప్పాడు దేవుడు? అయోగ్యముగా చేయి వేస్తే మీకు శిక్షావిధి కలుగుద్ది అన్నాడు. ఏంటి అయోగ్యంగా చేయి వేయడం? క్రమంగా ఆరాధనకి హాజరకపోవడం కూడా అయోగ్యత కిందకే వస్తుంది. చెడ్డమాటలు మాట్లాడడం, చెడ్డవాటిని జరిగించడమే కాదు, అయోగ్యత కిందకి రావడం, దేవుడు చెప్పింది చేయకపోవడం కూడా అయోగ్యం కిందకే వస్తుంది. 3 ఆరాధనలు ఆరాధనకి రాకుండా, పాటలు పాడి దేవుని మహింపరచకుండా, అసలు చర్చికే రాకుండా, బల రోజు వచ్చేసి బల తీసుకెళ్ళిపోమని దేవుడు ఎక్కడ చెప్పినాడా? మరి ఎట్లా దేశం తీసుకుంటున్నావు నువ్వు? ఒక బల్ల ఆరాధనకు మాత్రమే నువ్వు రావాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చుంటే మిగతా ఆదివారాలు అసలు ఇచ్చుండేవాడే కాదు దేవుడు. మనకు పెట్టబడలేదు అసలు. మనం అప్పుడు ఆరాధన పెడుతున్నాం కదా, అప్పుడు ఎక్కడ పోయినావు నువ్వు? నీ సంఘ జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకో. ఈ 2024 సంవత్సరంలో నువ్వు చేసుకోవాల్సిన 3వ పరిశీలన ఏంటి తెలుసా? సమీక్ష ఏంటి తెలుసా? రివ్యూ ఏం చేసుకోవాలి తెలుసా? నువ్వు, నేను దేవుడు నాకు ఇచ్చిన ప్రతి ఆరాధనకి హాజరయ్యానా? మీలో కొంతమంది శుక్రవారాలు మర్చిపోయినారు అసలు. మేము అది క్రైస్తవులు కాదండి, అది ఏరే వాళ్ళకి. నాకు కాదు, అది మా చర్చిలో కాదు అది జరిగేది. అయ్యి ఏరే చర్చిలో నేను అప్పుడు క్రైస్తవుని కాదు, ఆదివారానికి మాత్రమే నేను క్రైస్తవుడిని. కొంతమంది జీవితంలో శుక్రవారమే లేదు అసలు. సూపర్. ప్రతి శుక్రవారం బట్టి నువ్వు దేవుని దగ్గర ఒకరోజు నిలబడాలా. ఇవన్నీ రేపు దేవుడు అడగబోయే ప్రశ్నలు. నిన్ను సీరియస్గా తీసుకున్నావు అనుకో, అమ్మా అని తీసుకున్నావు అనుకో, అక్కడ దేవుడి చేత శిక్షించబడకుండా ఉంటావు. అక్కడ అడగండి నిన్ను, ఇక్కడే నువ్వు కరెక్షన్ చేసుకుంటావు కదా, అక్కడ అడగడు. ప్రభా, రేపు నేను నీ ఎదుట నిలవబడేటప్పుడు నేను జవాబు చెప్పడానికి నాకు అక్కడ ఏం ఛాన్స్ ఉండదు, కరెక్షన్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఉండదు. ఇప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఉంది. కాబట్టి నువ్వు అక్కడ అడగతావని గ్యారంటీగా నాకు తెలుసు. కాబట్టి నువ్వు అక్కడ అడిగేదానికి నీకు అవకాశం ఇవ్వకుండా ఇక్కడే సరి చేసుకుంటా అంటే అక్కడ దేవుని అడగ. ప్రభా మళ్ళీ పంపించేసి సరి చేయబడి వస్తానని చెప్తాం మనం. ఒక్కొక్క సంవత్సరం టైం ఇక చూసుకో అంటమా? అనలేం. నా వాక్య ధ్యాన జీవితం ఎలా ఉంది, నా ప్రార్థన జీవితం ఎలా ఉంది, నా సంఘ జీవితం ఎలా ఉంది అనేది పరిశీలన చేసుకుందాం. సమయం ఉంటే నేను ఇంకొక దాన్ని మీకు గుర్తు చేసి ముగిస్తా. మిగతా వాటిని మనం మంగళవారం ధ్యానం చేసే ప్రయత్నం చేస్తాం. యాక్చువల్లీ ఆల్రెడీ 1 అవర్ అయింది. ఇంకొక మాట నేను గుర్తు చేసి ముగిస్తా. దేవుడు మనిషికి మొదట ఇచ్చింది సంఘాన్ని కాదు, దేవుడు మనిషికి మొదట ఇచ్చింది కుటుంబాన్ని. సంఘము ప్రారంభించబడింది మత్తయి సువార్త 18వ అధ్యాయంలో అయితే, కుటుంబం ప్రారంభించబడింది ఆదికాండం 1వ అధ్యాయంలోనే ప్రారంభించబడింది. అంటే దేవుడు మొదట మనిషికి ఇచ్చింది కుటుంబాన్ని. ఈరోజు పరిశీలన ఏంటి తెలుసా? నా కుటుంబంతో నేను ఎలా ఉన్నా? కుటుంబ జీవితం, ఫ్యామిలీ.
ఆదికాండం 1:28 మనం చూస్తే దేవుడు మనిషికి మొదట ఇచ్చింది కుటుంబాన్ని అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అందులో నువ్వు వేసుకోవాల్సిన 8వ ప్రశ్న ఏంటంటే, నీ కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయి? నీ కుటుంబీకులతో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు అనే మాట గురించి బైబిల్లో ఎన్నో బోలెడు వచనాలు ఉన్నాయి. తల్లిగా నీ బాధ్యత ఏంటి, తండ్రిగా నీ బాధ్యత ఏంటి, భర్తగా నీ బాధ్యత ఏంటి, భార్యగా నీ బాధ్యత ఏంటి, బిడ్డలుగా మీ బాధ్యత ఏంటి, బోలెడు వచనాలు ఉన్నాయి. ఇవన్నీ కుటుంబానికి సంబంధించిన వచనాలే. నీ కుటుంబీకులతో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు? ఈ 2024 సంవత్సరంలో నీ కుటుంబంతో నువ్వు ఎలా కొనసాగావు? నీ కుటుంబంలో నీ బాధ్యతను సక్రమంగా వ్యవహరిస్తున్నావా? కుటుంబం ఎదగలేకపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోవడమే. ఒక సంస్థ పైకి రావాలంటే చిమ్మే వాళ్ళ దగ్గర నుంచి కంపెనీ స్థాపించే వాళ్ళ దగ్గర వరకు వాళ్ళ పనులు సక్రమంగా నిర్వర్తిస్తేనే కానీ ఆ సంస్థ పైకి రాదు. అలాగే కుటుంబంలో కూడా అనేక పాత్రలు ఉన్నాయి. వాళ్ళ పాత్రలు సక్రమంగా నిర్వర్తిస్తేనే కానీ ఆ కుటుంబం ఎక్కి రాదు. నీ కుటుంబీకులతో నీ సంబంధాలు ఎలా ఉన్నాయి? చాలామంది సమస్య వచ్చినప్పుడు ఏడుస్తారు కానీ సరి చేసుకునే ప్రయత్నం మాత్రం చేయరు. చాలామంది సమస్య వచ్చినప్పుడు సమస్యను పెద్ద చేసుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఇంకా ఏమంటారంటే చింపి సాగు చేసి గాలివాన్ చేసే ప్రయత్నం చేస్తారేమో కానీ దాన్ని అక్కడికక్కడికే సమాధి చేసే ప్రయత్నం చేయరు. సమస్యలు మనకు కాకపోతే ఎవరికి వస్తాయని కానీ ఖచ్చితంగా మనుషులకే వస్తాయి సమస్యలు అనేవి. ఆ సమస్యలు అనేవి కూడా దేవుని అనుమతి ద్వారానే మన ప్రయోజనం నిమిత్తమే వస్తాయి. అయితే సమస్యలు వచ్చినప్పుడు మనం రెట్టింపు సమస్యలు తెచ్చుకుంటామా, లేకపోతే ఆ ఒక్క సమస్యనే మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నామా, సమాధానం చేసే ప్రయత్నం చేస్తున్నామా? నీ కుటుంబీకులతో నీ సంబంధాలు ఎలా ఉన్నాయి? చాలామంది తన కుటుంబంతో సహవాసం చేయరు, తన కుటుంబీకులతో సహవాసాన్ని కలుపుకోరు. వాళ్ళతో వీళ్ళతో కలుపుతారు. అందుకనే తన కుటుంబ పరిస్థితులన్నీ కూడా తన గురించి చెప్పుకోవాల్సినవన్నీ కూడా ప్రతి భర్త తన భార్యతో చెప్పుకోకుండా తన స్నేహితులతో చెప్తారు. అందుకని ఇంట్లో కంటే ఈదులను ఎక్కువ ఉంటారు. తన గురించి తన భర్తకు చెప్పుకోవాల్సిన సంగతులన్నీ కూడా ఎవరెవరికో తీసుకుపోయి చెప్పుకుంటారు. అందుకనే తన కుటుంబీకులు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరెవరికో ప్రాధాన్యత ఇస్తుంటారు ఇంట్లో. నీ కుటుంబానికి సమస్య వస్తే బాధపడేది నువ్వే, ఇంకెవ్వరు కాదు. నీకు నీ కుటుంబం కంటే ఇంక ఎవరు ఎక్కువ కాకూడదని బైబిల్ చెప్తుంది. ఇట్స్ ఏ సెకండరీ, అది తర్వాత విషయం. మొదట నీకు నీ కుటుంబం. ఇంకో మాట చెప్పాడు దేవుడు, ఎంత గొప్పగా చెప్పాడు తెలుసా? ఇంతకంటే ప్రాముఖ్యమైనది, ఇంతకంటే గొప్పది, విలువైంది ఇంకోటి లేదేమో. సంఘం కంటే నీకు నీ కుటుంబమే ముందు అని చెప్పాడు. ఎందుకంటే నేను కొన్ని వారాల క్రితం ఈ మాట కూడా గుర్తు చేశా. ప్రతి సంఘం ఒక పెద్ద కుటుంబం అన్నాడు, ప్రతి కుటుంబం ఒక చిన్న సంఘం అన్నాడు. ఈ ప్రపంచంలో స్థాపించబడిన ప్రతి చర్చి ఒక ఇంట్లో నుంచే ప్రారంభమైంది. అది స్థాపించబడిన ప్రతి సంఘం ఇంట్లో నుంచే ప్రారంభమైంది. అంటే అర్థమేంటి తెలుసా? ప్రార్థన చర్చిల కంటే ముందు ఇంట్లో, పాట చర్చిల కంటే ముందు ఇంట్లో, వాక్యం చర్చిల కంటే ముందు ఇంట్లో. ఇక్కడ ఒక గంట సేపే కానీ గంటల తరబడి ఇంట్లో. ఎంతసేపు చదివితే ఎవరుదంటారు? ఖాళీగా ఉన్న సమయం అంతా మనం బైబిల్ చదువుకోవచ్చు, కానీ చర్చిలో చదవలేము. అట్లా ఇక్కడికి వచ్చి మనం ప్రోత్సహించబడతాం, సరిచేయబడతాం, హెచ్చరించబడతాం, తెలుసుకుంటాం. అప్పుడు ఇంట్లోకి వెళ్ళి అన్నిటినీ పాటిస్తాం. చాలామంది చర్చికి మాత్రమే పరిమితం, ఇంట్లో శూన్యం. శూన్యం అంటే నిల్ అని అర్థం, జీరో అని అర్థం. ఇంట్లో ప్రార్థన చేసుకునే వ్యక్తులు ఎంతోమంది, ఇంట్లో పాటలు పాడని వ్యక్తులు ఎంతోమంది, ఇంట్లో బైబిల్ తీసి చదవని వ్యక్తులు ఎంతోమంది. ఆ ఎంతోమంది జాబితాలు నువ్వు ఉన్నవా? నీకు కుటుంబాన్ని అనుగ్రహించిన దేవుడు, ఆ కుటుంబం డెవలప్ అవ్వాలంటే ఆ దేవుడు చెప్పిన నియమాలతోనే. ఆ నియమాలన్నీ ఎక్కడున్నాయి? వాక్యంలోనే ఉన్నాయి. ఆ దేవుడికి ప్రార్థన చేస్తేనే నీ కుటుంబ సంబంధాలు మెరుగుపరచబడతాయి.
నీ కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయి? నీకు నీ కుటుంబం కంటే ఇతరులు ఎక్కువైపోతున్నారా? నీకు నీ కుటుంబం కంటే ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడం ఎక్కువైపోతుందా? ఎవ్వరు నీ కోసం ఆగరు. రేపు నీ వెనక నిలబడేది నీ కుటుంబమే. మరొక ప్రశ్న, కుటుంబ జీవితంలో నీ కుటుంబానికి ఇవ్వవలసిన సమయాన్ని నువ్వు ఎంతగా ఇచ్చినావు? దీని విషయంలో నేను కూడా చాలా హెచ్చరించబడ్డా. ఒక సేవకుడిగా నేను పని చేస్తున్నా కానీ నేను ఒక భర్తని, ఒక తండ్రిని నేను మర్చిపోయి తిరిగా. నేను దేవుడే చూసుకుంటాడులే నా భార్య బిడ్డలు, నా కుటుంబాన్ని, నేను దేవుని సేవ చేసి తెలిపోతే చాలు, నేను చేస్తే ఎంతవరకు చేయగలను అనుకునేవాడిని. ఒకసారి ఒక సెమినార్లో ఇదే ఉద్దేశంతో కూర్చొని నేను వాక్యం వింటా ఉన్నప్పుడు కుటుంబం గురించి చెప్తే ఒక పాస్టర్ ఏమంటే తెలుసా, నీ భార్య బిడ్డల్ని దేవుడే చూసుకునే పని అయితే నీకెందుకు ఇస్తాడు అన్నాడు. అప్పుడు నేను చాలా పాఠం నేర్చుకున్నా. నన్ను నేనే ఎగ్జాంపుల్గా మీ ముందు పెడుతున్నా. ఒక పాస్టర్గా కుటుంబానికి సమయం ఇవ్వడం చాలా కష్టం మాకైతే. కుటుంబానికి సమయం ఇవ్వడం అలవాటు చేసుకున్నా నేను. ఒక సేవకుడు వారానికి 7 రోజులైతే పూర్తి సోమవారం అంతా తన కుటుంబంతో గడుపుతాడంట. సోమవారం మొత్తం ఇంకెక్కడికి వెళ్ళడు, ఇంక దేని గురించి మాట్లాడు, కుటుంబంతోనే స్పెండ్ చేస్తాడంట. మిగతా రోజులన్నీ కూడా సేవ గురించి పనిచేస్తాడంట. ఎందుకంటే మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాల్సిన అవసరత మనకి చాలా ఉంది. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకిల మోత ఉండకూడదు. ఇంట్లో కూడా పల్లకిల మోతే ఉండాలి. చాలామంది ఇంట్లో ఉండడానికి ఇష్టపడరండి. ఇంట్లో వాళ్ళతో ప్రేమగా మాట్లాడడానికి ఇష్టపడరండి. ఎంతమంది అండి భుజం మీద చేతులు వేసుకుని హ్యాపీగా నడుస్తూ ఇంట్లో కొనసాగుతూ కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళ మాటలను మనం ఈజీగా గమనించగలం. ఎప్పుడు చూసినా తిట్టుకుంటూనే ఉంటారు, ఎప్పుడు చూసినా పలుక్కోకుండా ఉంటారు, మొహమొఖాలు చూసుకోరు. ఒకరింట్లో ఉంటే ఒకరు బయట ఉంటారు, ఒకరు బయట ఉంటే ఒకరి ఇంట్లో ఉంటారు. అసలు కుటుంబం అంటారు దాన్ని. ఇంకెక్కడి నీ జీవితానికి సంతోషం? స్నేహితుల మధ్యన ఎంతసేపు ఉంటారు వాళ్ళు నీతోటి? నీ కాడ ఉన్నంతసేపు ఉంటారు. ఎవరు నీ జీవితానికి పర్మనెంట్? మన జీవితంలో ఏమైనా ఇబ్బంది అయితే ఫస్ట్ ఏడ్చేది ఎవరండి? ఫస్ట్ బాధపడేది ఎవరండి? తౌడుకునేది ఎవరండి? పనులన్నీ ఆపేసి మన కోసం వచ్చేసేది ఎవరండి? మన కుటుంబీకులే. వాళ్ళు నచ్చదు మనకు. మనం సాతానుడైనా క్షమిస్తాం కానీ వీళ్ళని క్షమించలేము. సాతానుడైనా క్షమిస్తామేమో కానీ, సాతానుడైనా అర్థం చేసుకుంటామేమో కానీ మన ఇంట్లో వాళ్ళని క్షమించలేము, మనం అర్థం చేసుకోం. వాళ్ళని సాధిస్తాం, వేధిస్తాం, చివరికి వాళ్ళని కోల్పోతాం. తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత తెలిసింది నాకు తల్లిదండ్రుల యొక్క విలువ. ఇంకా రారు వాళ్ళు అప్పటికి. తల్లిదండ్రుల యొక్క విలువ మాటల్లో వర్ణించలేంది, ఒక్క ముక్కలో చెప్పలేంది, అంత విలువైంది తల్లిదండ్రులు. ఈ రోజులు చూడండి, అమ్మా నాన్న అలాగే ఉంటారు, గుండెలు బాదుకుంటారు, ఏడుస్తుంటారు. నేను కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు ఒక అతను వాళ్ళ అన్నకి 1.5 ఎకరా రాసిచ్చేసిందని చెప్పి వాళ్ళ చిన్న కొడుకు గుండెల మీద తన్నేడు వాళ్ళ అమ్మని. ఆడ పడిపోయిన జామ చెట్టు కాడ ఆమె కర్ర తీసుకుని బాగుతూ ఉన్నాడు ఆమెని. ఇంకేం చెప్పగలం? మనకు మనుషుల కంటే, మానవత్వాల కంటే డబ్బులే ఎక్కువైపోయినాయి. ఆయన చచ్చిపోయినా పర్వాలేదు, నీ కూలి తెచ్చిచ్చేస్తే చాలు. చచ్చిపోతే ఇంకా తెచ్చేస్తాడు నీకు. ప్రేమ చూపడం అలవాటు చేసుకోండి, క్షమించడం అలవాటు చేసుకోండి. క్షమించడం మనకు తెలియదు అంటే ఎంతోమందిని క్షమిస్తున్నాం గ్రామంలో, సమాజంలో. అన్నర్లే, ఏం కాదులే, వాళ్ళు తెలియకన్నర్లే, పానిలే అనుకుంటున్నాం. మరి ఇంట్లో వాళ్ళని ఎందుకు క్షమించాం మనం? ఎందుకు వాళ్ళని పట్టి పీడించి సాధిస్తాం? ఏం సాధిస్తాం పట్టి పీడించి? కుటుంబాన్ని కోల్పోవడం తప్పితే, బిడ్డల్ని అనాథాలు చేయడం తప్పితే ఏం సాధిస్తాం? నాకు ఆ పెయిన్ తెలుసు. తల్లిగా, తండ్రిగా, భార్యగా, భర్తగా వాళ్ళ పాత్ర సమర్థవంతంగా పోషించకపోవడాన్ని బట్టి ఎంతోమంది బిడ్డలు వాళ్ళ భవిష్యత్తును కోల్పోయారు. నేను మహాకృపను బట్టి సేవకుండైనా, లేకపోతే నా పరిస్థితి ఏ దేశమగా ఉండేదో. తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా మీరు మీ కుటుంబంతో మంచి సంబంధాలను కలిగి ఉన్నారా? దేవుడిచ్చిన భర్త, దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన అమ్మా నాన్న, దేవుడిచ్చిన బిడ్డల వాళ్ళు, దేవుడిచ్చిన వాళ్ళు
ఇంకెవరిని ఇవ్వలే నీకు ఊర్లో, వాళ్ళనే నీకు ఇచ్చినాడు. నీ ఇంట్లో పెట్టినాడు వాళ్ళని, నీ జీవితంలో పెట్టినాడు వాళ్ళని. వాళ్ళను నువ్వు ఈనంగా నువ్వు చూస్తావు, గీతగా తక్కువ కింద చూస్తావు. ఇంకెవరు నీ జీవితంలో లేరు. పెళ్ళైన తర్వాత దేవుడు అన్నాడు, అమ్మా నాన్న కూడా కాదు, నీ భార్య నీ భర్తే అన్నాడు. విడిచిపెట్టాలి అన్నాడు. విడిచిపెట్టుకోకపోతే హత్తుకోవడం సాధ్యం కాదన్నాడు. మరి నీ కుటుంబంతో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు? ఎవరికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు? ఎవరు నీకు ప్రాముఖ్యం? ఎవరికి ఎక్కువ టైం ఇస్తున్నావు? ఆ ఫ్యామిలీలో మూడో ప్రశ్న ఏంటంటే, నీ కుటుంబానికంటే ఎక్కువ ప్రాధాన్యత దేనికైనా ఇచ్చావా? ఎవరికైనా ఇచ్చావా? కొంతమందికి డ్యూటీలే ప్రాముఖ్యం. ఇల్లు ఎట్టపోయినా పర్లే, ఎవరు ఏమైపోయినా పర్లే, డబ్బులు తెచ్చి చేస్తే చాలు వాళ్ళకి, ఇంకేమని చేసుకోవచ్చు, నా కమిషన్ నాది, ఇంక మీరు ఆ డబ్బులతో ఏమని చేసుకోండి, నాకు సంబంధం, నేను అడగను. కొంతమందికి కుటుంబీకుల కంటే స్నేహితులు చాలా ప్రాముఖ్యం, ఇతరులు చాలా ప్రాముఖ్యం, కుటుంబీకులు ఏమైపోయినా పర్లే వాళ్ళకి. మూడో ప్రశ్న ఏంటి తెలుసా? నేను నా కుటుంబీకుల కంటే ఇతరులకి వేరే వాటికి సమయాన్ని ఇచ్చానా, ప్రాధాన్యత ఇచ్చానా, లేకపోతే నా కుటుంబానికి, నా కుటుంబీకులకి నేను ప్రాధాన్యత ఇచ్చానా, సమయం ఇచ్చానా అని పరిశీలన చేసుకో. చాలామంది లెక్కల్లో కుటుంబమే లేదు అసలు. కుటుంబం లేకపోతే జీవితమే లేదు అసలు. ఈరోజు నీ ఫ్యామిలీ విషయంలో, నీ కుటుంబ జీవితం విషయంలో నువ్వు అన్వయించుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? నా కుటుంబంతో నేను సమాధాన పడాలి. దేవుడు నాకు ఇచ్చిన కుటుంబంతో నేను సమాధాన పడాలి. ఆ కుటుంబంలో నిన్ను ఏ పొజిషన్లో పెట్టినాడో, బిడ్డగా పెట్టినాడా, భర్తగా పెట్టినాడా, భార్యగా పెట్టినాడా, తల్లిగా పెట్టినాడా, తండ్రిగా పెట్టినాడా, ఏ పొజిషన్లో పెట్టినాడో ఆ పొజిషన్లో నీ కుటుంబీకులందరితో నువ్వు సంతోషంగా గడపాలా, సమాధాన పడాలా, పలుక్కోవాలా, హ్యాపీగా ఉండాలా. మనస్పర్ధలు పెట్టుకోకూడదు, గొడవలు పెట్టుకోకూడదు. ఒకవేళ అటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారా, ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ తెలియదు. వాళ్ళని మార్చుకునే ప్రయత్నం చేయాలి, వాళ్ళతో సమాధాన పడాలి. నా కుటుంబాన్ని నేను కోల్పోవడం ద్వారా నా జీవితాన్ని కోల్పోయినట్టు అని గుర్తుపెట్టుకో. నేను నిన్న వేదాయపాలెం ప్రాంతంలో ఇదే విషయం గురించి చెప్తా ఉన్నప్పుడు 2005లో ఒక అన్న నాకు పరిచయం అయ్యాడు. నిన్న సడన్గా ప్రత్యక్షమయ్యాడు అక్కడ. నేను చాలా సంతోషించి అన్నను చూసి. వరప్రసాద్ అన్న పేరు, కలువాయిలో ఉంటాడన్న. 2005లో నేను హాస్టల్లో చదువుకుంటుంటే అక్కడికి వచ్చి వాక్యం చెప్పేవాడు అన్న. అప్పుడే రక్షించబడి ఉన్నాడు అన్న. విఆర్ కాలేజీలో చదివేవాడు, విఆర్సీలో చదివేవాడు. చాలా మంచి వ్యక్తి, చాలా ప్రేమ చూపే వ్యక్తి. ఎప్పటికి కూడా ప్రేమ చూపుతూనే ఉన్నాడు. నేను అన్నం చూసి చాలా సంతోషించాను. నా కళ్ళు నీళ్ళు వచ్చినాయి అన్నం చూడగానే. నాకు అంత ప్రేమ చూపే వ్యక్తి. నేను కొంతగా మారడానికి, దేవునికి ఆ యవన వయసులోనే దగ్గర అవడానికి ఆ అన్న కూడా చాలా కారణం. ప్రతి ఆదివారం సైకిల్ వేసుకుని మాకు వచ్చి వాక్యం చెప్పిపోయేవాడు ఆయన. చింతారెడ్డిపాలెంకి వచ్చి విఆర్సీ కాడి నుంచి. అయితే నేను నిన్న అన్నం చూసినప్పుడు సంతోషిస్తూ కన్నీళ్ళు కార్చా. చివరగా ఆ అన్న గురించి తెలుసుకున్నప్పుడు బాధతో కన్నీళ్ళు కార్చా. ఎందుకు తెలుసా అండి? 85లో పుట్టాడంట. ఎన్ని నేను తెలుసుకున్నాను నేను ఆయన్ని. ఇప్పుడు కొన్ని నేర్చుకున్నా కాబట్టి అవన్నీ అడగగలిగా అన్నను నేను. అప్పుడు నాకు తెలియదు కాబట్టి అవన్నీ పట్టించుకునేవాడిని కాదు. ఏమడిగానంటే, అన్న ఫ్యామిలీ ఎలా ఉందని అడిగాను నేను. తమ్ముడు నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు అన్నాడు. కలువాయి నుంచి వచ్చేసి ఒక పెద్దాడు సురేష్ అన్న మందికి వస్తాడు కదా, ఆ అన్న వాళ్ళ అత్తగారి ఇంట్లో చర్చిలో చిమ్ముకుంటూ కూర్చోన్నాడు. చేతులు చూస్తే నల్లగా కమిలిపోన్నాయి. ఏందన్నా ఇట్లా అయిపోయినాయి చేతులు అంటే, రక్తం కక్కుంటాడంట. ఎంటికలన్నీ తెల్లగైపోయి ఊడిపోండాయి, మొహం కమిలిపోంది. ఎందుకు అట్లా అయిపోయింది అని అంటే, కుటుంబం లేదా అన్నకి. ఎందుకన్నా నువ్వు పెళ్లి చేసుకోలేదు, 43 సంవత్సరాలు వచ్చేసినాయి, ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే, దేవుని సేవ చేద్దామని సమర్పించేసుకున్నా అంటున్నాడు. దేవుని సేవ చేసే వ్యక్తి పెళ్లి చేసుకోకూడదా? ఎవరు చెప్పినారు అట్లా? దేవుడు వేస్తాడా ప్లేట్ మీల్స్ భోజనం, ఫుల్ మీల్స్ భోజనం నీ చేతిలో మూట? నేను ఈ పదాన్ని ఒక సేవకునికి అప్లై చేయకూడదు, కానీ అప్లై చేయాల్సి వస్తున్న పరిస్థితిని బట్టి ఏం తెలుసా, అడుక్కొదిని బతకాల్సి వస్తుంది. ఇప్పుడు అన్న పరిస్థితి అట్లాగే ఉంది.
డిస్టర్బ్ అయిపోతున్నాడు, వాక్యాన్ని సరిగా వినలేకపోతున్నాడు, అటు వెళ్ళిపోతాడు, ఇటు వెళ్ళిపోతాడు, సరిగా కూర్చోలేకపోతున్నాడు, సన్నగా అయిపోతున్నాడు. ఎందుకన్నా నువ్వు ఈ తప్పు చేసినావు అని అడిగా నేను. ఈరోజు నీకు అటువంటి వ్యాధి, అటువంటి సమస్య వచ్చినప్పుడు నిన్ను ఏమంటే దగ్గర తీసుకోవడానికి ఏదో ఒక కూడా తల తాకట్టు పెట్టని నీకు ట్రీట్మెంట్ ఇప్పించడానికి నీ భార్య, నీ బిడ్డలుంటే బాగుంటుంది కదా. రేపు మీ అమ్మ నాన్న పరిస్థితి ఏంటి, నువ్వు ఇట్లా అయిపోతే ఏ దానికి అన్న దగ్గర జవాబు లేదు. సో ఆ అన్న పరిస్థితిని చూసినప్పుడు మనం అర్థం కావాల్సిన విషయం ఏంటి తెలుసా? కుటుంబం చాలా విలువైంది. చాలా సింపుల్, చాలా చిన్న విషయం కావచ్చు కుటుంబం అనేది, కానీ కుటుంబం లేని వ్యక్తికి తెలుసు కుటుంబం ఎంత విలువైందో. కుటుంబం ఉన్నప్పుడు దయచేసి దాని విలువను తెలుసుకోండి. కుటుంబీకులతో సరిగా వ్యవహరించండి. కుటుంబీకులను కోల్పోతే నీ జీవితాన్ని కోల్పోయినట్లని గుర్తు చేసుకోండి. ఆ అన్నకి సేవ చేయగలడన్న మనసు, వాక్య జ్ఞానం ఉందేమో, కానీ ఆ అన్న సేవకి కుటుంబం లేకపోవడం ఒక పెద్ద ఆటంకం. నేను ఇక్కడ నిలబడి వాక్య పరిచయం చేసిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత నా కుటుంబీకులు నాకు ఎంత సేవ చేస్తారో నాకు తెలుసు. నేను ఇక్కడ మీకు సేవ చేసి వెళ్ళిపోయిన తర్వాత నా కుటుంబం నాకు ఎంత తెలుపు చేస్తారో నాకు తెలుసు. పోయి కుర్చీలో కూర్చుంటే నీళ్లు తాగడానికి బాటిల్ కూడా తీసుకునే పరిస్థితి నాకు అట్లా ఉంటుంది. చిన్నపిల్లలైన వాళ్ళందరూ నా చుట్టూ చేరి పరిచయం చేస్తూ ఉంటాడు. కారణం ఏంటి తెలుసా? వీ హ్యావ్ ఏ ఫ్యామిలీ. మన కుటుంబం ఉంది. అదే కుటుంబం లేకపోతే చాలా సందర్భాలు అంటాం కదా, నువ్వు బతికుండడం కంటే సస్తే మేలని. సస్తే తెలుస్తుంది నీకు. సస్తే తెలుస్తుంది నీకు. ఇంట్లోంచి బయటకు కూడా రాలేవు నువ్వు. ఏ శుభకార్యానికి నిలబడలేవు నువ్వు. కుటుంబం చాలా విలువైంది. అందుకని దేవుడు మొదట తలంచిన తలంపేంటి తెలుసా? నువ్వు ఒంటరిగా ఉండడం నీకు మంచిది కాదన్నాడు ఆయన. అందుకని దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబంతో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు? దయచేసి ఈ వర్తమానం తర్వాత వాక్య ధ్యాన జీవితం ఎలా ఉంది, ప్రార్థన జీవితం ఎలా ఉంది, సంఘ జీవితం ఎలా ఉంది అని పరిశీలన చేసుకుంటూ, ప్రాముఖ్యంగా నా కుటుంబంతో నేను ఎలా ఉన్నాను పరిశీలన చేసుకుంటూ, ప్రార్థన అయిపోతే దయచేసి మీ ఇంట్లోకి వెళ్ళి మీ కుటుంబీకులతో సంతోషంగా బతకడం అలవాటు చేసుకోండి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమాధాన పడండి, సంతోషంగా బ్రతకండి, పలకండి. అందరూ కలిసి భోజనం చేయడం, అందరూ కలిసి సంతోషంగా ఆలోచన చేయడం, నిర్ణయాలు తీసుకోవడం, దయచేసి సంతోషకరమైన కుటుంబంగా మీ కుటుంబం కొనసాగడం అలవాటు చేసుకోండి. మీ ఇంట్లోకి సంతోషం మీ ద్వారానే వెళ్ళాలి. ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ప్రభువా, నా కుటుంబాన్ని నేనే బాగు చేసుకోవాలి, నా కుటుంబీకులు నేనే మార్చుకోవాలి. ఇంకెంతకాలం ప్రభువా నీ దగ్గరికి నేను ఒంటరిగా వస్తాను. నా ఇంట్లో వాళ్ళని చర్చిలో తెచ్చుకోవాలి ప్రభువా. నా కుటుంబంలో సమాధానం ఏంటి ప్రభువా? నా కుటుంబంలో సమాధానం లేకపోవడే కారణం నా కుటుంబీకులందరూ రక్షించబడలేదు ప్రభువా. నా కుటుంబం అంతా రక్షించండి అని ప్రార్థన చేసుకోండి. ఆటలాడదు చర్చ్. అసలు మీరొక్కరు చర్చికి రావడం ఎంత గొప్ప విషయం తెలుసా? నీ ద్వారా మీ ఇంట్లో అందరూ మారడం కోసం దేవుడిని తీసుకొచ్చాడు చర్చికే. ఇక్కడికి రావడం ఎంత విలువైందో గుర్తించండి ఒకసారి. ఎన్ని నేర్చుకుంటే మనం వాళ్ళందరినీ మార్చుకోగలం, ఎన్ని తెలుసుకుంటే మనం వాళ్ళందరినీ సరి చేసుకోగలం. పరిశీలన చేయండి, ప్రార్థన చేసుకోండి, తల్ల వంచండి.